अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము సాంఖ్య దర్శనంకి 24వ కక్ష చెప్పుకుంటున్నాం. నిన్న మనము ఈ ప్రథమ అధ్యాయం యొక్క 76వ సూత్రం వరకు చూశాము. నెక్స్ట్ 77 నుంచి ఇప్పుడు చెప్పుకుందామండి. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉంటే చెప్పండి. अस्तु प्रकृतम् अनुश्रामः. निन्न पूर्वपक्षी ఏం చెప్పారంటే ప్రకృతి ఏదైతే ఉందో దాని అనుస్వరూపం ప్రకృతి చెప్పకుండా మనము ఈ సృష్టి బ్రహ్మాండానికి కారణం ఈ ప్రకృతికి మొత్తం కనిపించే జగత్కి కారణము అనుస్వరూపం ఎందుకు స్వీకరించకూడదు? ఎందుకంటే 74వ సూత్రంలో ఆద్య హేతుత తద్వారా పారంపర్య అపి అనువత్ అంటే ఇక్కడ అనువత్ దిష్ట అని చెప్పారు. ఏ రకంగా అంటే ఒక స్థూల పదార్థము మహత్ పరిమాణం కలిగిన పదార్థము దానికి ఏ విధంగా అయితే అనుస్వరూపం ఉంటుందో అలాగే ఈ జగత్ కూడా కారణం మూల సూక్ష్మ భాగం ఏదైతే ఉందో దాని అనుస్వరూపం అని ఎందుకు అనకూడదు అని పూర్వపక్షి ప్రస్తావించినప్పుడు దానికి సిద్ధాంతి పరిచ్ఛిన్నత్వాత్ నా సర్వోపాదానం. నువ్వు ఏ విధంగా అయితే మహత్ పరిమాణం ఇది కుండ గడ వస్త్రాది ఏవైతే ఉన్నాయో అవి మహత్ పరిమాణంలో ఉన్నాయి, కానీ దాని మూలతంతు మూల కణాలు అనేటివి అనుస్వరూపం అక్కడ ఏ విధంగా అయితే వర్తిస్తుందో అది ఏకదేశంలో ఉంది కాబట్టి అది వర్తిస్తుంది. కానీ సర్వోపాదానం నా సమస్త బ్రహ్మాండికి సమస్త ప్రకృతికి ఇది కారణం కాదు. అనువత్ అని చెప్పి స్వీకరించినప్పుడు పూర్వపక్షి తాత్పర్యం ఏంటంటే ఇదంతా కూడా అనుస్వరూపం ప్రధాన ప్రకృతి అని చెప్పకూడదు. ప్రకృతి ద్వారా ఇదంతా బ్రహ్మాండ ఉత్పన్నం అని చెప్పకుండా కేవలం ఆ ప్రకృతి అనకుండా ఇదే అనుస్వరూపము. ఈ వికార ప్రకృతి మహాతో అహంకార ఈ పంచభూతాలు ఏవైతే కనిపిస్తుందో మొత్తం సృష్టి అయితే కనిపిస్తుందో దానికి కారణం మూల సూక్ష్మ కారణము అణువు. ఏ విధంగా అయితే స్థూల పదార్థానికి స్థూల ద్రవ్యాలకు ఏ విధంగా అయితే అనుస్వరూపం ఉంటుందో అలాగే ఇక్కడ కూడా ప్రకృతి అని చెప్పకుండా అనుస్వరూపం తీసుకోవాలని చెప్పినప్పుడు సిద్ధాంతి పరిచ్ఛిన్నత్వా నా సర్వోపాదనం. ఎందుకంటే అనుస్వరూపం స్వీకరించి అది పరిచ్ఛిన్నమైంది అంటే ఏకదేశంలో ఉంటుంది, ఒక లిమిట్ లో ఉంటుంది కాబట్టి నా సర్వోపాదానం. అణువుగా స్వీకరించినప్పుడు అది సమస్త బ్రహ్మాండానికి కారణం కాదు, ఒక దేశానికి ఒక స్థాన విశేషానికి కారణం అవుతుంది. ఎందుకంటే ఏకదేశంలో ఉంటుంది, అణువు అనేది ఏకదేశంలో ఉంటుంది. ఏ దాని ద్వారా ఏ వస్తువు ఏ ద్రవ్యం ఉత్పన్నమైందో అది దానికి మాత్రమే అణువుగా ఉంటుంది, సమస్త పదార్థాలకు అణువుగా ఉండదు. ఏ పదార్థం ఏ వస్తువుతో ఉత్పన్నమైందో ఆ పదార్థం ఆ వస్తువుకే అణువుగా ఉంటుంది, మూల కారణంగా ఉంటుంది, కానీ సమస్త పదార్థం కారణం కాదు. అలాగే ఇక్కడ కూడా అనుస్వరూపం అనేది ఒక దేశంలో ఉంటుంది కాబట్టి సంపూర్ణ బ్రహ్మాండానికి కారణం కాదు. కాబట్టి సంపూర్ణ బ్రహ్మాండానికి కారణం ఏది? ప్రకృతిని ఖచ్చితంగా స్వీకరించాలి. ప్రకృతే సమస్త
ప్రకృతి ఏంటంటే సత్వగుణం, రజోగుణం, తమగుణం యొక్క సామ్యవస్థ, ఈ మూడు కలిగికనే ప్రకృతి అని చెప్పాము. ఈ అన్నిటికీ ప్రకృతి వలన ఏదైతే వికారాలు ఉత్పన్నమయ్యాయో మనకు ఈ సమస్త స్వరూపం బ్రహ్మాండం ఏదైతే కనిపిస్తుందో వాటికి మూల కారణము ప్రకృతిని స్వీకరించాలి. అనుస్వరూపం అన్నప్పుడు అది అన్నిటికీ కారణం సంభవించదు అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించారట. కాబట్టి ప్రకృతిని అణువు అనకూడదు, అనుస్వరూపం అనకూడదు. ప్రకృతి ఎందుకంటే సర్వోపాదానం సంభవించదు కాబట్టి దీన్ని ప్రకృతి అనేది స్వీకరించాలి. మూల ప్రకృతిని స్వీకరించినప్పుడే అన్నిటికీ కారణం అవుతుంది. సమస్త పదార్థానికి అది కారణంగా ఉంటుంది, ఆది కారణంగా ఉంటుంది, ప్రాథమిక కారణంగా ఉంటుంది అని నిన్న మనం చూశాము. ఇప్పుడు ఆచార్య స్క్రీన్ నాగచ్చతి ఆచార్య స్క్రీన్ ఆగచ్చతి అస్తి మహోదయ అస్తి. జీ లక్ష్మి గారు అది స్క్రీన్ పంపించండి. చూడండి అహం మాం నాగచ్చతి. ఓకే వస్తుందండి. చూడండి 77వ సూత్రము, 77వ సూత్రం చూడండి. ఉత్పత్తి శ్రుతేశ్చ, ఉత్పత్తి శ్రుతేశ్చ అని చెప్పి మనం 77వ సూత్రం చెప్తుందండి. ఇక్కడ అదే విషయాన్ని తద్ ఉత్పత్తి శ్రుతేశ్చ ఏంటండి? తద్ ఉత్పత్తి శ్రుతేశ్చ. దీనికి ప్రకృతిని అణువు అనకూడదు, ప్రకృతిని స్వీకరించాలి, అప్పుడే అన్నిటికీ కారణం అవుతుంది, సర్వోపాదాన కారణం అవుతుంది అనే దాంట్లో మనకు శృతి కూడా ప్రమాణం ఉంది. ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు చూడండి. తద్ ఉత్పత్తి శ్రుతేశ్చ. తద్ అంటే ఏంటి? ఇక్కడ ప్రకృతి, ప్రకృతికి ఉత్పత్తి ఉంది అనేది మనకు శృతి కూడా ప్రమాణం చెప్తుంది, వేదం కూడా ప్రమాణంగా ఉంది. తద్ ఉత్పత్తి, ఇక్కడ ఉత్పత్తి అంటే ఏదైనా ఒక ద్రవ్యం ఏదైతే వస్తువు ఉత్పన్నమవుతుందో అది తీసుకోవాలన్నమాట. అలాగే ప్రకృతి ద్వారా బ్రహ్మాండం అంతా ఉత్పన్నమైంది, ఆ ఉత్పన్నమైంది ఏదైతే ఉందో ఆ పదార్థం తీసుకోవాలి. అందుకే తద్ ఉత్పత్తి, అది ఉత్పన్నమైంది అంటే ప్రకృతి ద్వారా ఈ సృష్టి ఉత్పన్నమైంది అనేది మనకు శృతిలో చెప్పబడింది. అది ఏంటో చూద్దాం. చూడండి భాష్యం చూడండి. తద్ ఉత్పత్తి శృతే చ, ఆ శృతుల్లో ఉండే పదాన్ని ఇక్కడ వ్యాఖ్యానిస్తున్నారు. ఉత్పత్తిరత్ర నా భావ నిర్దేశ. సూత్రంలో ఉత్పత్తి శబ్దం ఉంది కదా, అది భావ నిర్దేశం కాదు, క్రియారూపం కాదు. భావ అంటే క్రియ. ఉత్పత్తి అత్ర నా భావ నిర్దేశ. ఇక సూత్రంలో ఉత్పత్తి శబ్దం అది భావ నిర్దేశం, క్రియా నిర్దేశం కాదు. అంటే కేవలం క్రియా చెప్పడం లేదు, మరి ఏంటి అది? కింటు కర్మ నిర్దేశ. సూత్రంలో ఉత్పత్తి శబ్దం అనేది ఉందో కర్మ దేశం, అంటే ప్రకృతి ద్వారా ఆ సృష్టి ఉత్పన్నమైంది, కర్మ నిర్దేశ. ఉత్పత్తిగా భావ నిర్దేశ, క్రియా నిర్దేశం కాదు, ఇది కర్మ నిర్దేశము అని చెప్పి తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉత్పత్తిలో తిన్ ప్రత్యయ కర్మణ్యపి విధానాత్. ఎందుకంటే ఇక్కడ తిన్ ప్రత్యయం అనేది సూత్రంలో తిన్ ప్రత్యయం కనిపిస్తుంది. ఉత్పత్తి సూత్రంలో ఉత్పత్తి శబ్దంలో తి కనిపిస్తుంది కదా, ఆ తి అని వ్యాకరణ సిద్ధాంతానుసారంగా ఇక్కడ తిన్ ప్రత్యయం వచ్చింది. తిన్ ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే మనం తి మిగులుతున్నామట, అందుకే ఉత్పత్తి వచ్చిందన్నమాట. ఉత్పత్తి శబ్దంలో ఇక్కడ కర్మ నిర్దేశం అంటే కర్తలు కూడా వస్తుంది, అకర్తరిచ్చే కాలకే సంధ్యాయం ప్రకారంగా ఇక్కడ కర్మలో ఇక్కడ తిని ప్రత్యయం తీసుకొచ్చామట. కాబట్టి భావంలో కాకుండా కర్మలో ప్రత్యయం తీసుకున్నామట. ఉత్పత్తి శబ్దంలో కర్మ ద్వారా తీసుకున్నాం, అది ఇక్కడ నిర్దేశించారు. సో తిని ప్రత్యయ కర్మని చెప్పి విధానం, కర్మలో విధానం విధించబడింది. కాబట్టి ఏంటి మనం ఏం విధించబడిందంటే దాన్ని మనకి ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. చూడండి ఇక్కడ తస్మాత్ అంటే శబ్దం ఉందా, దాంతో చెప్పినాక తస్మాత్
ఉత్పత్తి అంటే ఉత్పత్తి సృష్టి. ఉత్పత్తి అంటే సృష్టి. ఇది ఉత్పత్తి కార్యజగత్ ఏదైతే మనకు బ్రహ్మాండ జగత్తుందో ఉత్పత్తి అంటే అర్థాత్ సృష్టి. తద్ సృష్టి శృతి దాని తదంటే సూత్రంలో తద్ శబ్దంలో అది తీసుకుని తదని ప్రకృతి. ప్రకృతి ఉత్పత్తి, ప్రకృతికి ఉత్పత్తి అయింది అంటే సృష్టి ఉత్పన్నమైంది, అది శృతే శృతిలో చెప్పబడింది. తత్ సృష్టి శృతే అంటే ఆ ప్రకృతికి సృష్టి ఉత్పన్నమైంది, ఆ ప్రకృతి ద్వారా సృష్టి ఉత్పన్నమైంది అనేది శృతి కూడా ప్రమాణంగా ఉంది అని చెప్పాడు. కాబట్టి సూత్రంలో తత్ శబ్దం ద్వారా ఏదైతే ఉందో ప్రకృతి గ్రహీతే. సూత్రం తత్ శబ్దం ద్వారా అందుకే ప్రకృతి గ్రహించాలి. ప్రకృతి గ్రహీతే యా ప్రక్రియ దాన్ని ప్రకటించబడుతుందని చెప్పబడుతున్నాం. దాన్ని ఇంకో రకం చెప్పాడు. ప్రక్రియ తీసుకోబడుతుందని ప్రకృతి దాన్ని గ్రహించబడుతుంది, ప్రక్రమించబడుతుంది. ఏంటి? ప్రకృతే సృష్టి శృతే. ప్రకృతే అంటే సృష్టి శృతి. ప్రకృతి అనేది సృష్టి, ప్రకృతి ద్వారా ఈ సృష్టి ఉత్పన్నమైందని చెప్పి మాకు శృతికి చెప్తున్నమాట. ప్రకృతే సృష్టి శృతి. దాన్ని ఇంకో చెప్పంటే ప్రకృతి వికృతి విషయక. ప్రకృతే వికృతి విషయక, వికృతి విషయిక. ప్రకృతి ద్వారా మొట్టమొదటి వికృతి ఉత్పన్నమైంది అని చెప్తున్నారు. ప్రకృతి వికృతి విషయిక శృతిరతి అంటే శృతి వేదం ఉంది. ఏంటో వేదం యొక్క ప్రమాణం? శృతి. ఇప్పుడు వినిపిస్తుందండి? వినిపిస్తుంది మహోదయ. వినిపిస్తుంది మహోదయ. వినిపిస్తుందండి. అస్తు అండి. ఇక్కడ ముఖ్య తాత్పర్యం ఏం చెప్తున్నా అంటే ఇక్కడ ప్రకృతి సర్వ ఉపాధానం. ఇక చూడండి, మళ్ళీ భాషను చూడండి. ప్రకృతి వికృతి విషయిక శృతిరస్తి. శృతి అంటే వేదం ఉంది. ఏంటంటే ఈ హేతోశ్చ, ఈ కారణం చేత ప్రకృతిరేవ సర్వోపాదానం ఆద్య హేతు. ప్రకృతి సర్వ ఉపాద అన్నిటికీ కారణము. ప్రకృతి అయితే మూల ప్రకృతి అయితే ఉందో సత్వగుణం రజోగుణం తమోగుణంతో యుక్తమైనటువంటి ప్రకృతి అయితే ఉందో సర్వ ఉపాదానం ఆద్య హేతు. అదే ఆది కారణం, ప్రాథమిక కారణము. ప్రకృతినే స్వీకరించాలి. ఎందుకంటే సర్వోపాదానం అదే అన్నిటికీ కారణము. ఆద్య హేతు అంటే ప్రాథమిక హేతువు. ఏంటి మళ్ళీ ఆ శృతి? ఈ ప్రకృతి ద్వారా ఈ సృష్టి ఉత్పన్నమైంది అంటున్నావు. ఆ ఉత్పన్నమైంది దానికి శృతి ప్రమాణం చూపిస్తాయి. ఏంటి ఆ శృతి ప్రమాణం అంటే అది చూపిస్తాం. ఆ శృతి యొక్క ప్రమాణం ఏంటంటే శృతి కలు తమ ఆసీత్. ఇక్కడ వేద మంత్రం అండి. ఇది ఋగ్వేదంలో 10వ మండలంలో 129వ సూక్తంలో 3వ మంత్రం అనమాట. ఇది నాసదీయ సూక్తంలో ఉంది. అంటే సృష్టి ఉత్పత్తి ప్రక్రియలో ఈ మంత్రం ఇవ్వబడింది. తమ ఆసీత్ తమసా గూఢమగ్రే అప్రకేతం సర్వం సలిలమాయిదం తుచ్యేన అభ్యపిహితం యదాసీత్ తన్మహిణ జాయతైకం. ఇది ప్రమాణంగా ఇచ్చారన్నమాట. ఈ సృష్టి ఉత్పన్నం కావడానికి ముందు ఎలా ఉంది అది ఇక్కడ వ్యాఖ్యానించబడింది. తమ ఆసీత్, ఆ ప్రకృతి ఎలా ఉండేట? మొత్తం అంధకారంలో ఉండేదంట. అంటే ఏం కనిపించే కాదు. మూల ప్రకృతి మూల ఉపాదానంలో ఉండేదన్నమాట. మూల కాలంలో ఉండేది. అంటే సత్వగుణం రజోగుణం తమోగుణంలో ఉండేదన్నమాట. అభివ్యక్త అవస్థ ప్రకట అవస్థ ఉండేది కాదు. మొత్తం అంధకారంగా ఉండేది. తమ ఆసీత్ తమసా గూఢమగ్రే అత్యంత రహస్యాత్మకంగా గూఢంగా ఉండేదంట. అత్యంత అసలు ఏమి కనిపించేది కాదు. ఎక్కడ ఏముందో తెలియదు కాదన్నమాట. ఎందుకంటే అప్పుడు ఆ ప్రకృతి తన సృష్టి అయితే ఉందో మొత్తం కూడా తన ప్రకృతిలో విలీనమై పోతుంది. అప్పుడు జీవాత్మలు కూడా ఉండవు. జీవాత్మలు కూడా మూర్ఛావస్థలో ఉంటాయన్నమాట. ఇవన్నీ తన కారణంలో విలీనమై ఉన్నాయన్నమాట. కాబట్టి అందుకే మొత్తం గూఢమగ్ర, మొత్తం గూఢ రహస్యంగా ఉన్నట్టుగా అంధకారంలో ఉండేది మొత్తం కూడా. అప్రకేతం అది తెలుసుకోవడానికి కూడా అంత యుక్తికరంగా ఉండేది కాదు. ఇక్కడ ఏముంది ఏమని తెలుసుకోవడం. అప్రకేతం సర్వం సలిలమాయిదం. ఇదంతా ఎలా ఉండేదంటే మనకు అభివ్యక్త అవస్థ కాకుండా లింగ రూపం కూడా అంటే లక్షణ రూపం కూడా కనిపించేది కాదు.
ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ఏదో ఒక సంకేతం ఒక బిందు రూపంలో ఉందో చెప్తున్నా, అలాంటి లక్షణ రూపం సర్వం సలిలమాయుధం అంటే మొత్తం సలిలంగా ఉండేదన్నమాట. సలిలంగా అంటే పదార్థ లింగరహితంగా ఉండేదన్నమాట. అంటే లింగం కూడా ఒక చిహ్నం కూడా కనిపించేది కాదు. ఆ రకంగా మొత్తం తమస్సులో అంటే అంధకారంలో యుక్తమై ఉండేది. ఒక లక్షణ మాత్రం బిందు రూపం కూడా కనిపించకుండా, అనుస్మరూపం కూడా కనిపించకుండా లింగరహితంగా లక్షణ రహితంగా ఉండేది. సలిలమాయుధం మొత్తం కూడా సవనశీల పదార్థంగా అంటే లింగరహితంగా ఉండేది. అంటే మొత్తం అంధకారంలో ఉండేది. మళ్ళీ చెప్పాడు ఇక్కడ తుచ్యేన అభ్యపిహితం యదాసిత్ తన్ మహిళా జాయతైకం. ఇప్పుడు అభ్యపితంగా పూర్తిగా ఆచ్ఛాదించి అంధకారంతో పూర్తిగా డకావ అంటే ఏమిటి కప్పి ఉన్నట్టుగా మొత్తం అంధకారంతో ఆచ్ఛాదించమైనట్టుగా ఉండేది అన్నమాట. యదాసిత్ తత్ మహిళా జాయతైకం. అటువంటి తత్వం అటువంటి ప్రకృతి ద్వారా తద్ మహిళ అంటే ఇక్కడ మహాతత్వ ద్వారా ఈ మొట్టమొదటి వికారం మహిళా జాయతైకం, మొట్టమొదటి వికారం అటువంటి ప్రకృతి మొట్టమొదటి వికారం మహిళా జాయతైకం అంటే మహిళ మహాతత్వం ఉత్పన్నమైంది. అది కింద ఇచ్చాడు. ఆభు ఆసీత్. ఆభు అంటే ఇక్కడ ప్రకృతి అండి. సూత్రంలో ఆభు అపిహితం, దీన్ని పైన చెప్పిన మంత్రాన్ని అక్కడ అన్వయ చేసి చూపించాడు. ఇక్కడ ఆభు తుచ్యేనాభ్యపిహితం ఉంది కదా, అక్కడ ఆభు అపిహితం యద్ ఆసీత్ తన్ మహిళా జాయతైకం. ఆభు అంటే ప్రకృతి, అపిహితం ఈ ప్రకృతి ఏదో అంధకారంతో ఆచ్ఛాదించి ఉన్నది కదా, ఏదైతే ఉందో మహిళా జాయతైకం అంటే మహిళ అంటే మహాతత్వం ద్వారా ఉత్పన్నమైంది. అది చెప్పాడు ఇక్కడ కింద. మళ్ళీ ఏదో ఆభు ఆసీత్ ఏదైతే ప్రకృతి ఉన్నదో తత్ ఉత్పత్తి శృతి. ఆ ఉత్పత్తి ఆ ప్రకృతి ద్వారానే ఉత్పత్తి, ఈ సృష్టి ఉత్పత్తి మొత్తం జరిగిందన్నమాట. ఏ రకంగా అంటే దాని శృతి ఏంటి, తది ఏవ ఏకం జాయతే మహిళ మహాతత్వ రూపేణ ప్రథమ వికృతి సృష్టి. తదా ఏవ ఏకం జాయతే. ఇప్పుడు ఈ ప్రకృతి ద్వారా మూల ప్రకృతితో ఆభు అంటే ప్రకృతి ఆభు ద్వారా అంటే మూల ప్రకృతి ద్వారా మహిళ జాయతైకం. మహిళ అంటే మహాతత్వ రూపి ఒక బుద్ధితత్వము ఏర్పడింది. దాన్ని మహాతత్వం కూడా చెప్పుకున్నామంట. సో మహాతత్వ రూపేణ, మహిళ అంటే ఏమిటి మహాతత్వ రూపేణ ప్రథమ వికృతి, మొట్టమొదటి వికృతి ఏంటిది ఈ సృష్టి ఉత్పన్నమైంది. అంటే ఆ వికృతి నుంచి ఉత్పన్నమై మొత్తం ప్రక్రియ విధి విధానం అంతా మనం విధంగా ముందు చెప్పుకున్నామో ఆ విధంగా ఈ సృష్టి ఉత్పన్నమైంది. అంటే మొత్తానికి మూల కారణము, ఈ సృష్టి ఉత్పన్నం కావడానికి మూల కారణం ప్రధాన ప్రకృతి. పూర్వపక్షి అణు రూపంలో అయింది కదా అని చెప్పినదా, అణువు కాదండి. అణువు అనేది ఏకదేశంలో ఉంటుంది. ఇది ప్రకృతిని స్వీకరించాలి అనే అభిప్రాయాన్ని ఇక్కడ ఈ మంత్రాన్ని వ్యాఖ్యానించాలి ఇక్కడ. సో ఏదైతే ప్రకృతి ఉందో అది ఉత్పత్తికి కారణము. ఎందుకంటే దాని ద్వారా ఆ మూల ప్రకృతి ద్వారా మహిళ అంటే ఒక మహత్వయుక్తమైనటువంటి బుద్ధితత్వం ద్వారా ఈ ప్రక్రియ ఈ సృష్టి ఏర్పడింది. అదే విషయం చెప్పారు ఇక్కడ. ప్రథమ వికృతి సృష్టి, ఈ ప్రథమ వికృతి ద్వారా సృష్టి ఏర్పడింది. ఆయన ప్రక్రియ ఏ విధంగా ఉందో అదంతా జరిగి ఈ సృష్టి వ్యక్తావస్థ అభివ్యక్త అవస్థ మనకు కనిపించింది. దీంట్లో ఇంకో ప్రమాణం ఏం చూపిస్తున్నా అంటే ఇయం విసృష్టి యతః ఆ బభూవ. దీంట్లో ఇంకో మాత్రం చెప్తున్నాడు, ఇయం విసృష్టి. ఈ సృష్టిలో ఈ బ్రహ్మాండంలో కనిపించేటువంటి ముందుగా మొట్టమొదటి వికరం మహాతత్వం ఏర్పడింది. మహాతత్వం అహంకారం అదంతా ప్రక్రియ ఏదైతే ఉందో అదంతా జరిగిన తర్వాత భిన్న భిన్న రకాలుగా ఉంది. ఈ సృష్టి మొత్తం కూడా భిన్న వివిధ రూపతలో ఉందన్నమాట. కానీ ఇయం విసృష్టి వివిధ రకములతో యుక్తమైనటువంటి ఈ సృష్టి యతః ఆభవ ఎక్కడి నుంచి ఉత్పన్నమైందో అంటే ఈ భిన్నంగా కనిపించేటువంటి బ్రహ్మాండం సృష్టి అంతా కూడా ఎక్కడి నుంచి ఉత్పన్నమైందో, అది ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది యతః ఆభవ అంటే యతః అంటే ఏ ప్రకృతి నుండి ఉత్పన్నమైందో అదే అనమాట. అంటే ఇక్కడ ఈ ప్రమాణం యతః ఆభవ అంటే ప్రకటన అక్కడ ప్రకృతి అని తీసుకున్నామట. అంటే భిన్న రకాలుగా కనిపించే ఈ సృష్టి కూడా యతః ఆబభువ అదే విషయం చెప్పాడు. యత్ పూర్వం ఉక్తం ఆభు తతః ఆబభువ సృష్టి. మనం పూర్వంలో ఏ విధంగా చెప్పుకున్నామో యతః అంటే ఇక్కడ ఆబు అంటే ఆ ప్రకృతి ద్వారా ఈ సృష్టి వివిధ రకాలమైనటువంటి వివిధ భిన్న స్థితిలో కలిగినటువంటి ఈ సృష్టి ఉత్పన్నమైంది. ఈ జగత్తు ఈ బ్రహ్మాండం ఉత్పన్నమైంది. యత్ పూర్వం ఉక్తం అది ముందు చెప్పుకున్నాం. ఆబుహు అంటే ఆబు ప్రకృతి, తతః ఆ ప్రకృతి ద్వారా ఆబభువ సృష్టి ఈ సృష్టి ఉత్పన్నమైంది. ఇది కథనం చ యోగానుసారి. ఇక్కడ ఏదైతే కథనం చెప్పబడిందో ఈ వేద మంత్రం చెప్పబడిందో ఇదంతా యుక్తిపూర్వకమైనమాట. ప్రకృతి ప్రత్యయ యోగంతో యోగానుకూలం అంటే సూత్రానుకూలమైంది, సిద్ధాంతానుకూలమైంది. ఇది అంటే యోగానుసారి అంటే యోగానుకూలంగా ఉంటే ప్రకృతి ప్రత్యేకి
అనుకూలంగా ఉంది, అంటే సూత్రానుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా ఈ రెండు మంత్రాల ద్వారా ఇక్కడ ఈ ప్రధాన ప్రకృతి ద్వారానే ఈ సృష్టి ఉత్పన్నమైంది, అణువు ద్వారా సృష్టి ఉత్పన్నమైంది చెప్పడానికి కాదు, వీలు కాదు. ఎందుకంటే ఈ శృతి మనకు పరమ ప్రమాణము. కాబట్టి ఇదంతా చెప్పిన తర్వాత ఇంకో రకం ఏం చెప్తున్నా అంటే తద్హి ఇదం, దాని తద్దేదం, తద్హి అవ్యాకృతం ఆసీత్ తన్నామ రూపాభ్యాం ఏవ వ్యాక్రియత. తద్ నామ రూపాభ్యాం ఏవ వ్యాక్రియత. ఇక్కడ తద్దేదం, ఆ ప్రకృతి ఏదైతే ఉందో, తది అవ్యాకృతం ఆసిద్, అయితే అవ్యక్త అవస్థలో ఉంది, ఆ ప్రకృతి అవస్థలో ఏదైతే ఉందో తద్ అవ్యాకృతం ఆసిద్ ఏదైతే ఉందో తద్ నామరూపాభ్యాం ఏవ వ్యాకృతది. నామరూపంలో నామరూపాభ్యాం వ్యాకృతి, నామరూపంలో అది స్వరూప రూపంలో, నామ రూపం అంటే స్వరూపంలో వ్యాఖ్యానించబడి వ్యాక్రియత అంటే ఏదో అవ్యక్త అవస్థ అప్రకట అవస్థలో ఉందో దాని నామ స్వరూపాభ్యాం వ్యాకృతమైంది, ఉత్పన్నం చేయబడింది. అంటే ఆ ప్రకట అవస్థను తీసుకొని రాబడింది అనమాట. దీని ఇంకో రకం ఏం చెప్పంటే శ్వేతాస్వత ఉపనిషత్తులో అజాం ఏకాం లోహిత శుక్ల కృష్ణాం బహ్విః ప్రజాః సృజమానాం స్వరూపాః. ఇక్కడ ఏం చెప్పి అజాం ఏకం, ఈ అజాం అంటే ఇక్కడ ఉత్పన్నం కానిది. ఏంటి? ఈ ప్రకృతి ఉత్పన్నం కాలేదు, ఈ మూల స్వరూపంలో ఉంటుంది. ఆ ప్రకృతి ద్వారా ఏదో వికృతి ఉత్పన్నమైందో అది ప్రకృతి ద్వారా ఇది ఉత్పన్నమైందని చెప్పుకోవచ్చు. కానీ ప్రకృతి అనేది ఏదాంతో ఉత్పన్నం కాలేదు. అందుకే అటువంటి ప్రకృతి అజాం ఏకం, నా ఉత్పన్నం కానటువంటి అజాం ఏకాం. ఆ ఒక ప్రకృతి ఏంటి? లోహిత శుక్ల కృష్ణ, లోహిత శుక్ల కృష్ణం. అది ఎలా ఉందంటే ఆ ప్రకృతి ఉత్పన్నం కానీ ఒకే తత్వరూపంలో ఎల్లప్పుడు సదా ఎల్లప్పుడు నిత్యంగా ఉంటుంది. అది ఏంటి? ఎలా ఉందంటే లోహిత అంటే రక్తవర్ణంతో యుక్తమై ఉందండి. రక్తం అంటే రక్తవర్ణంతో తాత్విక రజోగుణంతో అధ్యయనం చేసుకోవాలి. శుక్ల అంటే సత్వగుణంతో ఓతప్రోతమై ఉంది. అలాగే కృష్ణ అంటే నలుపది ప్రతీకాత్మక ఏదో చెప్పంటే తమస్సులో సత్వగుణం రజోగుణం తమగుణం అని చెప్పిన తమగుణంతో యుక్తమై ఉన్నమాట. దాన్ని ఈ రకంగా ప్రస్తావించాడు. అజాం అటువంటి ప్రకృతి ఉత్పన్న కాండ ప్రకృతి ఎలా ఉందంటే లోహిత శుక్ల కృష్ణం, లోహిత శుక్ల కృష్ణ రూపం అంటే సత్వగుణం రజోగుణం తమోగుణం రూపంలో ఉన్నటువంటి ఈ ప్రకృతి ద్వారా బహ్విః ప్రజాః సృజమానాః స్వరూపాః. ఈ ప్రకృతి ఏ విధంగా జడ పదార్థమో ఆ జడ పదార్థం ద్వారా సమాన రూపమై స్వరూపాః అంటే దానికి సమానమైనటువంటి కొన్ని ద్రవ్యాలను పదార్థాలను ఈ ఉత్పన్నం చేసింది అన్నమాట. బహ్వీ ప్రజాః, దానికి ప్రకృతికి సమానమైనటువంటి బహ్వి ప్రజాః సృజమానాం స్వరూపాః. అది చాలా రకరకమైన భిన్న పదార్థాలు భిన్న వస్తువులు దానికి సమానమైన జడ పదార్థాలు ఉత్పన్నమయ్యాయి. ప్రకృతి ద్వారా భిన్న పదార్థాలు ఏదైతే మనకు కనిపిస్తుంది, ఈ పదార్థంలో ఈ సృష్టిలో భిన్న వివిధ రూపత కనిపిస్తుందో ఇవన్నీ కూడా లోహిత శుక్ల కృష్ణ వర్ణాలతో ఉత్పన్నమయ్యాయి. అంటే సత్వగుణము రజోగుణం తమోగుణాల చేత ఇవి బహ్వీ ప్రజా భిన్న రకాల ప్రజ అంటే ఆ ప్రజ ఈ బ్రహ్మాండంలో ఏదైతే ఉన్నదో మొత్తం ఆ ప్రకృతి కారణంగానే ఉత్పన్నమైంది, దానికి స్వరూపమైనటువంటిది. ఆ ప్రకృతి ఏ విధంగా జడత్వంతో యుక్తమైందో ఆ జడత్వంతో యుక్తమైన పదార్థాలే చలాయమానంగా ఉంటూ ఇక్కడ ఈ బహ్వీ ప్రజా సృజమానాః స్వరూప సమాన రూపమైనటువంటి తత్వాలు ఉత్పన్నమయ్యాయి. అది ఏ విధంగా సత్వగుణ రజోగుణము తమోగుణంతో సంయుక్తమై ఉందో దాని ద్వారా ఉత్పన్నమైన పదార్థాలు కూడా సంయుక్తంగా ఉంటాయి. సో ఆ సంయుక్తమైన పదార్థాలు కూడా మళ్ళీ నష్టమైపోతాయి. కానీ అవి నష్టమైనప్పుడు ఎక్కడ అవుతాయంటే మూల ప్రకృతిలో కలిసిపోతాయి. కాబట్టి ఈ రకంగా బహ్వీ ప్రజాః సృజమానం స్వరూప సమాన రూపమైనటువంటి ఈ పదార్థాలు ఈ ప్రకృతి ద్వారా ఉత్పన్నమయ్యాయి. కాబట్టి ఇక్కడ కూడా అజామేకం అని చెప్పి ఎప్పుడు ఉత్పన్న కానటువంటి తత్వాలన్నీ దీని ద్వారా ఏర్పడ్డాయి అని చెప్పి ఈ సృష్టి ఏర్పడని చెప్పి మనకు దీని ద్వారా తెలుస్తుందండి. అస్తు. సో ఈ రకంగా చెప్పిన తర్వాత ప్రధానాధ్యాయతే సృష్టి, మళ్ళీ కింద చెప్పేసండి ప్రధానాధ్యాయతే సృష్టి ఇది శృతి నామ్నా అనిరుద్ధ వృత్తో కుతశ్చిత్ ఉద్ధృతం వచనం. ఇక్కడ
ప్రధానాధ్యాయత సృష్టి నేను చెప్పుకున్నాం. మన సృష్టికి అలింగం అని చెప్పుకుంటాము. అంటే లింగం అంటే ఏ చిహ్నం కూడా లేదన్నమాట. అలింగం అంటే ఆ మూల రూపంలో ఉంటుంది, అతి సూక్ష్మంగా ఉంటుంది. అలింగం అని చెప్పుకోవచ్చు, ప్రకృతి అని చెప్పుకోవచ్చు. తర్వాత ఏం చెప్పాను? అలింగం, ప్రకృతి, అది ప్రధానత అని చెప్పు. ప్రధానం అని చెప్తామట. అందుకే ప్రధానాధ్యాయతే సృష్టి. ఈ ప్రధానం అంటే ప్రకృతి ద్వారా, ప్రధానాత అంటే ప్రకృతి ద్వారా ఈ సృష్టి ఉత్పన్నమైంది అని చెప్పి ఈ వచనం కూడా అనిరుద్ధ వృత్తి భాష్యంలో ఉల్లేఖించాడు. అంటే అనిరుద్ధ వృత్తం రాసినటువంటి వ్యక్తులు ఏదైతే ఉన్నారో అక్కడ ఆ విద్వాంసులు కూడా ఇక్కడ ప్రధానాధ్యాయతే సృష్టి అని చెప్పి శృతి వచనం తీసుకున్నారు. కానీ ఇది ఎక్కడో ఉల్లేఖించింది అన్నమాట. ప్రధానాధ్యాయతే సృష్టి అంటే ప్రధానం ద్వారా అంటే ప్రకృతి ద్వారా ఈ సృష్టి ఉత్పన్నమవుతుంది. శృతి నామ్న అనిరుద్ధ వృత్తో కుతశ్చిత్ ఉద్ధృతం. అది ఎక్కడి నుంచి ఉద్ధృతం చేశారో చెప్పలేమన్నమాట. కుతశ్చిత్ ఉద్ధృతం. కానీ మొత్తానికి ఏంటంటే ఇక్కడ తాత్పర్యం ప్రధాన ప్రకృతి నుండి సృష్టి ఉత్పన్నమవుతుంది. అందుకే తదు ఉత్పత్తి శృతేష్ట. ఇవన్నీ వేద ప్రమాణం ఎందుకు చెప్పా అంటే పూర్వపక్షి ది అణు స్వరూపము, అణువే దానికి కారణము, సృష్టి ఉత్పత్తి కారణము అణు స్వరూపం ఎందుకు స్వీకరించకూడదు అన్నప్పుడు అలా స్వీకరించి కాదు, పరిచ్ఛిన్నత్వాది. ఎందుకంటే అణు స్వరూపం స్వీకరించినప్పుడు ఏకదేశం అవుతుంది. అప్పుడు సర్వ ఉపాదానం అన్నిటికీ ఉపాదాన కారణం కాదు. ఇంకోటి అందుకే తదు ఉత్పత్తి శృతేశ్చ. తదు ఉత్పత్తి అనేది శృతిలో చెప్పబడింది. అంటే వేదంలో ఏం చెప్పబడింది అంటే ఇప్పుడు మనం చెప్పిన తమాసి తమసా కూడా మగ్రే ఇవన్నీ అజామేకాం లోహిత కృష్ణ లోహిత శుక్ల కృష్ణం బహివి ప్రజా సృజమానాం స్వరూప. దానికి సమారూపమైనటువంటి ఈ సృష్టి అయితే ఉందో జడ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జడ యుక్తంతో ప్రకృతి ద్వారా ఇవన్నీ పదార్థాలు ఉత్పన్నమయ్యాయి అని చెప్పి ఇక్కడ కూడా చెప్పబడింది. ఇంకోటి ప్రధానాధ్యాయతే సృష్టి. ప్రధాన ప్రకృతి నుండి ఈ సృష్టి మొత్తం ఏర్పడింది అని చెప్పి ఈ సృష్టి యొక్క వచనాలు చూపించాడు. ఈ సూత్రం యొక్క ముఖ్య అభిప్రాయం ఏంటంటే ఉత్పత్తి అనేది, ఈ సృష్టికి ఉత్పత్తి అనేది మూల ప్రకృతి ద్వారా ఉత్పన్నమైంది. అదే అన్నిటికీ సృష్టి ఉత్పత్తిలో ఉండే భిన్న భిన్న విధ విశిష్టి అని చెప్పి కదా. ఇయం సృష్టి యత ఆ బభూవ. ఎక్కడి నుంచి ఉత్పన్నమైందో వివిధ రూపమైనటువంటి సృష్టిలో అన్నిటికీ కారణం ప్రధాన ప్రకృతే. అన్నిటికీ ఉపాదాన కారణము ప్రకృతిని స్వీకరించినప్పుడే సాధ్యం అవుతుంది. అనుస్వరూపంగా స్వీకరించడం సాధ్యం కాదు అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా శృతి వచనాలను ఉల్లేఖించి దాని ప్రమాణంగా స్వీకరించారండి. అస్తు. ఈ రకంగా మనము ఉత్పత్తికి కారణం శృతి కూడా మనకు చెప్పబడింది. అస్తు. ఇప్పుడు ఇందులో ఒక సందేహం ఉందండి. ముఖ్య తాత్పర్యము ఈ ఉత్పత్తికి కారణం ప్రధాన ప్రకృతి అని చెప్పి మనకు స్వీకరించబడి అది ముందు చెప్తున్నాము. ఇక్కడ పూర్వపక్షి అడిగిన ప్రశ్నకు సమాధానం అనుస్ఫురికు ఎందుకు స్వీకరించకూడదు అన్నప్పుడు కేవలం అలా స్వీకరిస్తే పరిచ్ఛిన్న అవస్థ కలుగుతుంది. ఏకదేశంలో పరిచ్ఛిన్న అవస్థ కలిగినప్పుడు అది ఒకే స్థాన విశేషంలో ఉంటుంది కానీ సంపూర్ణంగా అన్ని పదాలు కారణం కాదు అని మనం చూసాము. దానికి శృతి వచ్చినప్పుడు ఇది చూపించాము. చూడు, ఇలా చెప్పిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ పూర్వపక్షి ఏదో రకంగా ఆయన ప్రశ్న వేయాలన్నమాట, ఏదో రకంగా నిలబెట్టాలన్నమాట. ప్రకృతి కారణం కాదు, సృష్టికి ఉత్పత్తి ప్రకృతి కారణం కాదని చెప్పి పూర్వపక్షి ఇంకో రకం ప్రస్తావిస్తున్నాడు. చూడండి, ఇక్కడ ప్రకృతే అదృశ్యత్వా నా వస్తు. ప్రకృతి చెప్పి స్త్రీలింగం కాబట్టి ఇక్కడ సా అని చెప్పి ప్రకృతే అదృశ్యత్వాత్ నా వస్తు. అది ప్రకృతి కనిపించడం లేదు కదా, ఇప్పుడు చెప్పాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇవన్నీ చెప్పిన తర్వాత మూల ప్రకృతి ఈ సృష్టి ఉత్పత్తి కారణం అని చెప్పిన తర్వాత దాంట్లో పూర్వపక్షి ప్రకృతి కాదు. ఎందుకంటే దానికి పూర్వపక్షి ఏం ప్రస్తావిస్తుంటే ప్రకృతి కనిపిస్తుంది మనకు. మూల ప్రకృతి రజోగుణం తమగుణం యొక్క సామ్యత ప్రకృతి అంటున్నావు కదా, ఈ ప్రకృతి
కాబట్టి నా వస్తువు కాదు, ఒక పదార్థం కాదు, అంటే కాదు అని చెప్పి అంటే తర్హి స్యాద్ అవస్తునః సృష్టి. అందుకే దీని ప్రతి అనదు ఆ వస్తు ద్వారా సృష్టి ఉత్పన్నమైంది అలా చెప్పు. అలా ఎందుకు చెప్పు? ప్రకృతి దృశ్యత్వ, ఈ ప్రకృతి మనకు కంటికి కనిపించడం లేదు, దాని కణాలు కనిపిస్తున్నాయి, సత్వగుణము రజో. ఇవి మనకు ప్రత్యక్షంగా కనిపించడం లేదు ఈ ప్రకృతి అనేది. కాబట్టి ఆ వస్తువు, ఈ ప్రకృతి వస్తువు కాదు, ఆ వస్తువు. కాబట్టి స్యాత్ అవస్తునః సృష్టి, అందుకే ఆ వస్తువు ద్వారా సృష్టి ఉత్పన్నమైంది అలా చెప్పు. సిద్ధాంతికి చెప్తున్నాడు ఇది ప్రకృతి కనిపించడం లేదు కాబట్టి ఇది వస్తువు కాదు, కానీ ఆ వస్తువు నుంచి సృష్టి ఉత్పన్నమైంది అని చెప్పి, ప్రకృతి ద్వారా ఉత్పన్నమైంది చెప్పొద్దు. ఇది మనకు కనిపించడం లేదు, అందుకే ఆ వస్తువు కాదు, ఏదో కనిపించలేదు కాబట్టి మనకు అవస్తునః సృష్టి. ఆ వస్తువు అంటే వస్తువు అయితే కాదో దాని సృష్టి ఉత్పన్నమైంది, ఆ వస్తువుతోటి సృష్టి ఉత్పన్నమైంది అలా చెప్పు అని చెప్పి ఇక్కడ పూర్వపక్షి చెప్పాడు. దానికి సమాధానం ఉచ్యతే. ఏం చెప్తున్నాడు సిద్ధాంతి? నా అవస్తునో వస్తు సిద్ధి, నా అవస్తునో వస్తు సిద్ధి. ఏదైతే వస్తువు కాదో అటువంటి వస్తువుతో ఏదైనా వస్తువు సిద్ధించదు. అంటే ఏదైనా ఒక వస్తువు ఉత్పన్నం కావాలంటే ఏదైనా ఒక ద్రవ్యం ఉంటే ఆ ద్రవ్యం ద్వారా వస్తువు ఉత్పన్నం అవుతుంది. ఏదైనా ఒక ద్రవ్యం ఉంటే, ఇప్పుడు బియ్యం ఉంటే అన్నం ఉత్పన్నం అవుతుంది, అన్నం చేసుకోగలుగుతాం. ఆ బియ్యం మూల కారణం లేకపోతే అన్నం మనం చేసుకోగలుగుతామా? అలాగే మనకు ఏదైనా మూల కారణం ఉంటేనా కార్యం ఉత్పన్నం అవుతుందట. మూల కారణం లేకుండా కార్యం ఉత్పన్నం కాదు. ఏదైనా తీసుకున్నా కూడా కారణం ఉండాలి, కారణం ద్వారానే కార్యం ఉత్పన్నం అవుతుంది. కాబట్టి నా అవస్తునః వస్తు సిద్ధి. ఏదైతే వస్తువు కాదు ఆ వస్తు ఈ వస్తువు ఉత్పన్నమైందంటే అది యుక్తి సంగతం కాదు. కాబట్టి నా అవస్తునః వస్తు సిద్ధి, వస్తువు సిద్ధింపదు. ఏదైతే ఒక వస్తువు ఉందో ఆ వస్తువుతో ఇంకో వస్తువు ఉత్పన్నం అవుతుంది. స్వర్ణ, ఇప్పుడు మట్టి ఉంది, మట్టి ద్వారా మట్టి ఉంటేనే దాని ద్వారా కుండ ఉత్పన్నం అవుతుంది. ఆ మట్టి లేకుండా కుండ ఉత్పన్నం కాదు. స్వర్ణం ఉంటే ఆభూషణం ఉత్పన్నం అవుతుంది, ఆ స్వర్ణం లేకుంటే ఆభూషణం ఉత్పన్నం కాదు. అంటే కారణం అనేది ఖచ్చితంగా ఉండాలి. కార్య వస్తువుకి కారణం ఖచ్చితంగా ఉంటుంది. అంటే కారణ వస్తువులే కార్య వస్తువు సిద్ధించింది. ఆ కారణం లేకపోతే కార్యం కూడా ఉత్పన్నం కాదు. కాబట్టి అవస్తునః వస్తు సిద్ధి, అవస్తు ద్వారా సృష్టి ఉత్పన్నమైంది ఏది పూర్వపక్షి చెప్తున్నాడో అది చెప్పింది యుక్తి సంగతం కాదు. అవస్తు ద్వారా వస్తు సిద్ధి ఉత్పన్నం కాదు అని చెప్పి సిద్ధాంతం చెప్పాడు. చూడండి భాషలో అవస్తునో అంటే అభావాత్, వస్తువు కాదు అంటున్నాడు. అంటే వస్తువు కంటే అభావం, అక్కడ ఏం లేదు. అవస్తును దాన్ని అభావాత్ అంటే, అభావాత్ అంటే అభావ రూపాద, ఏమీ లేదు, ఏమి కనిపించలేదు. అటువంటి అభావ రూపం ద్వారా కలు వస్తు సిద్ధి, ఆ వస్తు సిద్ధించింది. అంటే ఈ సృష్టి ఉత్పన్నమైంది. వస్తు సిద్ధి జగత్ రూప వస్తు సిద్ధి నా భవతి. ఈ జగత్ రూపం అంటే ఈ జగత్ అయితే కనిపిస్తుందో అది అవస్తునః అభావ రూపం చేత, అంటే అవస్తు అంటే అభావ రూపం చేత ఈ కనిపించే జగత్తు ఉత్పన్నం కాదు. వస్తు సిద్ధి జగత్ రూప వస్తు సిద్ధి నా భవతి. వస్తు సిద్ధి అంటే జగత్ రూప వస్తు సిద్ధి నా భవతి. ఈ కనిపించే జగత్తు అయితే మనకు కనిపిస్తుందో ఆ వస్తు ద్వారా ఉత్పన్నం కాదు. ఎందుకంటే తస్మాత్ జగతః ఉపాదాన కారణం ప్రకృతి వస్తు రూప నా అభావ రూప. ఇది మనకు కనిపించేటువంటి జగత్ ఏదైతే ఉందో ఆ వస్తు ద్వారా ఉత్పన్నం కాలేదు, ఇది బల్కి వస్తు ద్వారా ఉత్పన్నమైంది. ఏమిటండి? వస్తు ద్వారా ఉపాదానం. అందుకే ఉపాదాన కారణం ఉంది. అందుకే ఉపాదాన కారణం ప్రకృతి వస్తు రూప అంటే కారణభూతమైనటువంటి ఈ వస్తువు అన్నమాట. కానీ నా అభావ రూప, అభావం ద్వారా ఈ సృష్టి ఉత్పన్నం కాలేదు. భావం ద్వారా అంటే ఒక వస్తు ద్వారానే, ఈ ప్రకృతి అనే మూల తత్వం ద్వారానే ఈ సృష్టి ఉత్పన్నమైంది అని చెప్పి ఇక్కడ చెప్పాడు. ఏదైనా ఒక వస్తువు, ఒక పదార్థం ఉత్పన్నం కావాలి అంటే ఒక పదార్థం ఉంటే ఆ పదార్థం ఇంకో పదార్థం ఉత్పన్నం అవుతుంది. పదార్థం లేకుండా, వస్తువు లేకుండా నెక్స్ట్ దాన్ని ఆర్డర్ చేసుకునే వస్తువు కానీ పదార్థం ఉత్పన్నం కాదు. కాబట్టి పూర్వపక్షి చెప్పిన ఆ సృష్టి ద్వారా, ఆ ప్రకృతి ద్వారా అంటే ఆ వస్తువు ద్వారా అంటే అభావ రూపం ద్వారా సృష్టి ఉత్పన్నమైంది అనే కథనము యుక్తి సంగతం కాదు. మనకు లోకము విరుద్ధం అనమాట. ఏదైనా కార్య వస్తువు మనకు కనిపిస్తుంది అంటే దీనికి కారణం లేదని చెప్పకూడదు. ఖచ్చితంగా కార్యం కనిపించింది, కారణం కూడా ఉంటుంది. అందుకే అవస్తునః వస్తు సిద్ధి, ఆ వస్తువు ఏదైతే కాదు దానికి వస్తువు సిద్ధించదు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. ఇప్పుడు ఇలా చెప్పిన తర్వాత సరే నువ్వు
ఏదైనా ఒక వస్తువు ఉత్పన్నం కాదు, ఖచ్చితంగా వస్తువు కావాలి అంటున్నావు. వస్తువు లేకుండా ఇంకో వస్తువు ఉత్పన్నం కాదు, అంటే కారణం లేకుండా కార్యం ఉత్పన్నం కాదు అంటున్నావు. మరి అటువంటప్పుడు దానికి ఇంకో రకం ప్రశ్న ఏమేస్తున్నా పూర్వపక్షి చూడండి. జగదపి ఖలు అవస్తు, జగదపి ఖలు అవస్తు భవతు. ఇప్పుడు జగత్తు అనేది వస్తువు అంటున్నావు కదా, ఈ కనిపించే జగత్తు మనకు స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఆ కనిపించేటువంటి జగత్తు అనేది ఏదో ఒక వస్తువు ఉత్పన్నమైంది. ఈ వస్తువు అయితే ఉందో అది దీనికి కారణం లేకుండా ఉత్పన్నం కాదని చెప్తున్నావు కదా. ఇప్పుడు ఈ కనిపించే వస్తువు ఏదైతే ఉందో అది కూడా, ఈ పదార్థం ఏదైతే ఉందో, సృష్టి ఏదైతే బ్రహ్మాండం కనిపిస్తుందో అది కూడా అవస్తువు, అది కూడా వస్తువు కాదు. మనం చెప్పుకుంటాం కదా, ఇదే జగత్ మిథ్య, ఇదంతా మాయ అంటే ఏం లేదు, ఉనికి అంత కనిపించేది ఒక మాయ, మనం అలా అనుభూతిని పొందుతున్నాం, అలా అనిపిస్తుంది. ఇప్పుడు మనకు స్వప్న కళలు వచ్చినప్పుడు ఏ విధంగా అక్కడ వస్తువు ఉంటుంది, పదార్థం ఉంటుంది, కానీ మనకు కనిపిస్తుందా? అలాగే సృష్టి కూడా అంతా ఒక మాయ, ఆ రకంగా తీసుకొస్తున్నారు పూర్వపక్షి. ఏంటి జగదపి కలు అవస్తు భవతు, ఈ జగత్తు ఏదైతే కనిపిస్తుందో, సృష్టి ఏదైతే కనిపిస్తుందో అది అవస్తువు అని చెప్పు. నీకు వస్తువు అని స్వీకరించి నీకు సందేహం, నీకు సమస్య వస్తుంది కదా. నేనేం చెప్పాను? అవస్తు ద్వారా సృష్టి ఉత్పన్నమైందని చెప్పు. దానికి సిద్ధాంతం చెప్పాడు, భయ్ అవస్తు ద్వారా అభావం ద్వారా వస్తువు ఉత్పత్తి కాదు, ఇది ప్రత్యక్షంగా కనిపించే లోక విరుద్ధమైంది. మనకు వస్తువు కనిపిస్తుంది, పదార్థం కనిపిస్తుంది, సృష్టి బ్రహ్మాండం కనిపిస్తుంది. కాబట్టి కార్య వస్తువు సృష్టికి ఉత్పత్తికి జగత్ ఉత్పత్తికి కారణము ఆ వస్తు అభావ రూపం కాదు. కాబట్టి మూల ఉపాదాన కారణం ఉంది, ఇక సృష్టి కనిపిస్తే కారణం ఉందని చెప్పాం. నీకు ఆ వస్తువు అన్నప్పుడు నీకు సమస్య వస్తుంది. కాబట్టి ఈ జగత్తు కూడా అవస్తువే, ఇది వస్తువుగా స్వీకరి, అది కూడా అవస్తువే, కనిపించడం లేదు, అంత ఒక మాయ అన్నిటిగా మాట్లాడుతున్నాడు. జగదపి కలు అవస్తు భవతు, ఈ జగత్తు కూడా కనిపించే జగత్తు సృష్టి కూడా ఇది వస్తువు కాదు, ఒక పదార్థం కాదు, ఇది ఏమి లేదు, ఇక మాయ రూపంలో ఉంది అని చెప్పి పూర్వపక్షం మళ్ళీ ప్రస్తావించాడు. దానికి సమాధానం ఏం చెప్పాడు? 2 కారణాలు చెప్పాను. అది యుక్తి సంగతి. జగత్తు కూడా ఆ వస్తువు అనేది ఇది యుక్తి సంగతి కాదు. ఎందుకు? దానికి సమాధానం భాష్యంలో అబాధాత్ ఒక కారణం చూపించాడు. 2ది అదృష్ట కారణ జన్యత్వాత్, ఇది 2వ కారణం చెప్పామంట. ఈ 2 కారణాల చేత ఈ కనిపించే సృష్టి ఇది కూడా వస్తువు కాదని చెప్పి నువ్వు చెప్పలేవు. ఎందుకు? చూడండి భాష్యంలో జగతో అబాధాత్ ఏంటండి, స్లైడ్ మార్చండి లక్ష్మి గారు. జగతో అబాధాత్, ఈ కనిపించే జగత్ అనేది ఏంటి? అబాధాత్, ఇది మనకు బాధింపబడడం లేదు. బాధింపబడడం అంటే ఖండించబడడం లేదు. మనం ప్రత్యక్షంగా చక్షుష్ ప్రత్యక్ష ఈ సృష్టి బ్రహ్మాండం అయితే కనిపిస్తుందో అది మనకు ఖండించింటే, మనకు కనిపించకపోతే మనం చెప్పొచ్చు అంట. ఇది దీనికి బాధ కలగడం లేదన్నమాట. జగతో అబాధాత్, జగత్కి బాధ కలిగడం లేదు అంటే జగత్ను ఖండించడం లేదు మనం ఇక్కడ. ఎందుకు? ప్రమాణేన జగతో బాధో నా భవతి, ప్రమాణేన జగతో బాధో నా భవతి, ఏ ప్రమాణం ద్వారా కూడా జగతో బాధో నా భవతి, జగత్తుది జగత్తు లేదని చెప్పి మనం ఖండించలేవు. ప్రమాణం ద్వారా జగతో బాధో నా భవతి, జగత్తు ఖండించబడుతుంది చెప్పి మనం చెప్పలేము అన్నమాట. జగతో బాధో నా భవతి, జగత్తుకి బాధ ఉపస్థితం కాదనమాట. కింటు ఏం ఉపస్థితం అవుతుంది? ఏం తెలుస్తుంది? ప్రత్యక్షాదిభి ప్రమాణే ఉపలభ్యత, ఇంకా ఈ ప్రత్యక్షాది మన చాక్షుష్ ప్రత్యక్షంగా ఈ సృష్టి మనకు ఇంకా ఉపలబ్ధం అవుతుంది, ప్రత్యక్షం కనిపిస్తుంది. ప్రతి వస్తువు దాన్ని స్పృశిస్తున్నాం, తాకుతున్నాం, అన్ని రకాలుగా దానికి అనుభూతి కలుగుతుంది అన్నమాట. కాబట్టి ప్రత్యక్షాదిభి ప్రమాణే ఉపలభ్యతే, ప్రత్యక్ష ప్రమాణ చేత ఉపలబ్ధం అవుతుంది, మనకు కనిపిస్తున్నమాట. కాబట్టి ఈ కారణం చేత నువ్వు నిరాకరించలేవు. ఇది ఈ కనిపించే సృష్టి కూడా జగత్తు కూడా అవస్తు అని చెప్పి చెప్పలేవు. ఎందుకు? మనకు ప్రత్యక్షంగా దానికి ఏ ప్రమాణం ద్వారా ఖండించబడటం ఈ జగత్తు అనేది లేదు, ఇదంతా మాయా అని చెప్పి నువ్వు ఏదో ప్రస్తావిస్తున్నావో అది నువ్వు ఖండించలేవు. ప్రమాణం ద్వారా కూడా ఏ ప్రమాణం ద్వారా ఖండించలేవు, అది లోక ప్రత్యక్షము. కాబట్టి నువ్వు వస్తువు కాదు, ఇదంతా మాయే లోక విరుద్ధంగా కథనం చెప్పలేవు. ఎందుకంటే ప్రత్యక్షాదివి ప్రమాణై ఉపలభ్యత, ఎందుకంటే ప్రత్యక్షాది చాక్షుష్ నేత్ర ప్రత్యక్షం ద్వారా మనకు అనుభూతి కలుగుతుంది కాబట్టి, ఉపలబ్ధం అవుతుంది కాబట్టి. 2వ హేతు ఏంటి? తథా దుష్ట కారణజన్యమపి నా జగత్, దుష్ట కారణజన్యమపి నా జగత్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? సరే, ఒకవేళ నువ్వు అలా అనుకుంటామో, నేత్రముల ద్వారా కంటి ద్వారా ప్రత్యక్షంగా కనిపిస్తుంది, నువ్వు ఖండించలేవు, ఈ ప్రత్యక్షాన్ని ఈ సృష్టిని ఖండించలేవు అని అలా ప్రస్తావిస్తున్నాడు కదా. ఇలా ప్రస్తావనకి పొదుపక్షి మళ్ళీ ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, ఏ విధంగా ఊహిస్తున్నాడు? లేదంటే మీ కళ్ళల్లో దోషం కలిగింది, ఈ కళ్ళల్లో వికృతి కలిగిందన్నమాట. ఈ కంటి దోష కారణంగా నీకు అలా కనిపిస్తుందన్నమాట. ఇప్పుడు ఏదంటే కదా, మన కళ్ళు సరి కనిపించకపోతే ఒక చంద్రమా కూడా 2 చంద్రమాలు కనిపిస్తామట.
కొంచెం ఒత్తి పట్టుకున్నా అంటే కన్ను కొన భాగాన్ని ఒత్తి పట్టుకుంటేనా డబల్ కనిపిస్తుంటాయండి. కనిపిస్తుంటాయి. ఒక చాలా కళ్ళు తిరిగినప్పుడు అంటే నేత్రంలో దోషం కలిగినప్పుడు ఏమవుతుంది, ఒక్కోసారి మొత్తం అంతా అన్ని విచిత్రంగా కనిపిస్తున్నాయి, అన్ని 1, 2, 2, 3 అట్లా భిన్న కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఆ రకంగా ఈ కంటి దోష కారణంగా నువ్వు అలా కనిపిస్తుందేమో, నీకు 2 కనిపిస్తలేదు, సృష్టి కనిపిస్తూ అంటున్నావో అలా కూడలేదు. ఎటువంటి దోషయుక్తమైన లేదు, దోషం అంటూ ఏం లేదు. ఈ కంటి లోపల ఈ మనకి కనిపించే ప్రత్యక్ష అనుభవానికి మనకి ఎటువంటి దోషం లేదన్నమాట. అది చెప్తున్నాడు. దుష్ట కారణజన్యమపి నా జగత్. మన కారణం అంటే ఇంద్రియాలు ఏవైతే దోషయుక్తమై ఉన్నాయో అందుకే నీకు అలా కనిపిస్తుంది అలా అంటామో అది కూడా కారణం కాదు. దుష్ట కారణజన్యమపి నా జగత్. దుష్ట కారణం చేత అంటే దోషయుక్త కారణం చేత నీకు జగత్ అలా కనిపిస్తుంది అంటావో అలా కూడా కాదు. ఎందుకు? దానికి ఉదాహరణ చెప్తున్నా ఇక్కడ. యథ కామలాదినో నేత్ర దోషాత్, కామలాది నేత్ర దోషాత్ పీతశంకం ప్రతీతి భవతి. ఏంటండి? కామలాది నేత్ర దోషాత్ పీతశంకం ప్రతీతి భవతి. అంటే కామలాది నేత్ర దోష, కామ అంటే పీలియా అంటుంటాం కదండి. పీలియా వచ్చిందంటే మనకు అన్ని ఆకుపచ్చగా అనిపిస్తూ ఉంటాయి, పీలియా రోగం అంటాం కదా. అంటే కామలాది నేత్ర దోషాలు అంటే పీలియా రోగం వలన, పాండు రోగం ఏదో అంటే పీలియా రోగం అంటే అన్ని అంటారు, పచ్చకామెర్లు ఏదో అంటారు, పచ్చకామెర్లు. ఆ కారణం చేత నీకు నేత్ర దోషం కలిగింది. అప్పుడు నేత్రంలో దోషం కలిగినటువంటి వ్యక్తికి ఆ పచ్చకామెర్లు కలిగిన వ్యక్తి ఏమవుతుంది, మొత్తం పచ్చ కనిపిస్తుంది అంటాం కదా. అలాగా ఈ పీతశంకం ప్రతీతి భవతి. శంఖం ఎలా ఉంటుంది? మామూలుగా శంఖం శ్వేతంలో ఉంటుంది, అంటే తెలుపు వర్ణంలో ఉంటుంది. కానీ ఆ పచ్చకామర్లు కలిగినటువంటి కళ్ళలో దోషం కలిగిన వల్ల ఏమవుతుంది, ఆ శంఖం కూడా తెలుపు వర్ణంతో యుక్తమైన శంఖం కూడా ఏం కనిపిస్తుంది? పీత శంఖం ప్రతీతి భవతి. పీత శంఖం కనిపిస్తుంది అంటే పసుపు పచ్చ ఆకుపచ్చ రంగులో కనిపిస్తుందంట. కాబట్టి పీత శంఖం ప్రతీతి భవతి. అలా నువ్వు అనుకుంటున్నామో అది కూడా కాదు. ఎందుకు? దానికి సమానం చెప్పాడు. ఆ వస్తుత్వం నా జగతో తస్మాత్, అందువల్లనే అంటే నువ్వు ఒకవేళ నువ్వు అలా ఊహిస్తామో అది కూడా కాదు. అందుకే దుష్ట కారణజన్యత్వాదపి నా, దుష్ట కారణజన్య ద్వారా నువ్వు అంటే కంటిలో దోషయుక్త కారణంగా వీడు పచ్చకామలు వచ్చిన వానికి మొత్తం పచ్చ కనిపిస్తుంది, అలాగే అందరికి కూడా ఇదే అలా నీకు సృష్టిగా మాయగా కనిపిస్తుంది అంటున్నామో అలా కూడా కాదు. ఎందుకంటే ఆ వస్తు ద్వారా వస్తుత్పన్నం అవుతుందని చెప్పి మళ్ళీ సిద్ధాంతం చెప్తాను అనమాట. సో అలా కూడా కాదు, అలా యుక్తి సంగతం కాదు. ఎందుకంటే లోక విరుద్ధము. లోకంలో ప్రత్యక్షంగా అనుభూతి కలుగుతుంది, కానీ నువ్వు కంటికి దోషం వల్ల అలా కలుగుతుంది. సో ఒక వ్యక్తికి పచ్చకామలు వచ్చాయి, ఇంకొక వ్యక్తికి వచ్చాయి అనుకున్నా, కానీ అందరికీ పచ్చకామలు వచ్చాయా అంటే అందరికి కళ్ళ దోషాలు వచ్చాయి కదా. కళ్ళు దోషం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా ప్రత్యక్షం అవుతుంది కదా. సరే నాకు కనిపించడం లేదు, నా కళ్ళల్లో దోషం ఉంది, మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా కళ్ళు అందరికీ బాగా కనిపించే వాళ్ళు. కాబట్టి ఇది లోక విరుద్ధము. నువ్వు ఆ వస్తువు అని చెప్పి ఇది కూడా కాదు. జగత్తు సృష్టి ఏదైతే కనిపిస్తుందో, పదార్థాలు ఏవైతే కనిపిస్తున్నాయో ఇదన్నీ వస్తువు కాదు, అవస్తువు. ఇదంతా ఒక మాయ అంటున్నావు కదా, అది చెప్పడం యుక్తి సంగతం కాదు, లోక విరుద్ధము. లోక విరుద్ధంగా మాట్లాడుతున్నావు అది, కాబట్టి యుక్తి సంగతం కాదు. కాబట్టి తస్మాత్ అవస్తుత్వం నా, అందుకే ఆ వస్తుత్వం నా, ఆ వస్తువు ద్వారా అంటున్నావు కదా, ఆ వస్తువు ఈ సృష్టి కూడా జగత్తు కూడా ఆ వస్తువు అన్నది అది యుక్తి సంగతం కాదు. చూడండి, జగత్తు అవస్తుత్వం నా, జగత్తుకి అవస్తుత్వం కాదు, కింద ఏంటి వస్తు రూపమే వస్తుంది. జగత్తులో వస్తు రూపంలో ఉంది, పదార్థ రూపంలో ఉంది, అభివ్యక్త అవస్థలో ఉంది. జగత్తు అవస్తు నా, వస్తువు కాదంటున్నావు కదా, వస్తువు కాదు, కింద ఏంటి వస్తు రూపమేవా, ఇది వస్తు రూపంలో పదార్థ రూపంలో ఉంది. తేన వస్తుత్వే సతి, కాబట్టి వస్తు రూపంలో ప్రత్యక్షం కనిపిస్తుంది. కాబట్టి వస్తుత్వే సతి, వస్తు రూపంలో ఉన్నప్పుడు జగత తస్య కారణేనాపి వస్తునా భావ్యం. ఇప్పుడు వస్తువు వస్తువు ఉందంటే దానికి కారణం ఖచ్చితంగా ఉంటుంది. పదార్థం కనిపిస్తుందంటే దానికి కారణం ఖచ్చితంగా ఉంటుంది, కారణం లేకుండా కార్యం ఉండదు ఖచ్చితంగా. కాబట్టి తేన వస్తుత్వే సతి, అది వస్తు రూపంలో ఉన్నప్పుడు జగత, ఈ జగత్తుకి కూడా తస్య ఇప్పుడు ఈ సామాన్య పదార్థానికి వస్తువుకి ఇప్పుడు ప్రత్యక్షం కనిపించినప్పుడు దానికి కారణం ఏ విధంగా ఉంటుందో అలాగే జగత తస్య కారణేనాపి వస్తునా భావ్యం. ఈ జగత్తు కూడా ఈ సృష్టికి కూడా కారణం ఉంటుంది, అది భావించాలి, అది స్వీకరించాలి. ఏతో నా అవస్తునో వస్తు సిద్ధి, ఎందుకంటే అవస్తుగా వస్తువుకి సిద్ధి కలగదన్నమాట. లోకంలో ఏదైనా తీసుకుంటే పదార్థం తీసుకోండి, మనం ప్రత్యక్షంగా ఏ పదార్థం తయారు చేసినా, ఏ వస్తువు తయారు చేసినా ఖచ్చితంగా కారణం లేకుండా ఏ కార్యం ఉత్పన్నం కాదు. అలాగే ఈ జగత్తుకి కూడా కారణము, మనం మూల కారణము స్వీకరించాలి. అదే ప్రధాన ప్రకృతి, అదే మూల ప్రకృతి, అలింగ ప్రకృతి. జడ సత్వగుణ రజోగుణం తమోగుణంతో యుక్తమైనటువంటి ప్రకృతిని స్వీకరించాలి.
కాబట్టి ఆ వస్తువు అని ఏదో నువ్వు ప్రస్తావిస్తున్నావు వస్తువు కా అని చెప్పి అది యుక్తి సంగతం కాదు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. ఎందుకంటే అవస్తున వస్తు సిద్ధి, వస్తువు కాకుండా ఆ మూల కారణం లేకుండా కార్య వస్తువు సిద్ధించదు అని చెప్పి ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. అదే విషయాన్ని సిద్ధాంతంగా పుష్టి చేస్తున్నాడు. ఇంకే ఏ రకంగా అంటే చూడండి, తస్మాత్ భావే తద్ యోగేన తద్ సిద్ధి, భావే తద్ యోగేన తద్ సిద్ధి, అభావే తద్ అభావాత్. భావే అంటే ఏదైనా వస్తువు విద్యమానంగా భావాత్మకంగా ఉన్నప్పుడే, భావే తద్ యోగేన తద్ సిద్ధి, భావాత్మక వస్తువు ఉన్నప్పుడే ఆ భావాత్మకమైన వస్తువు సంయోగం చేత భావాత్మకమైనటువంటి వస్తువు ఉత్పన్నమవుతుంది. అందుకే భావే తద్ యోగేన తద్ సిద్ధి, భావాత్మకమైనటువంటి ప్రత్యక్షాత్మకమైన వస్తువు ద్వారా తద్ యోగేన తద్ సిద్ధి, అది ఇంకో వస్తువు ఉత్పన్నమవుతుంది. తద్ అభావే ఏదైనా మూల కారణం సత్తాత్మక భావాత్మక వస్తువు లేదనుకోండి, తద్ అభావే అది లేకపోతే తద్ అభావ, ఆ కారణం లేదు కాబట్టి దాని ద్వారా ఉత్పన్నమైన పదార్థం కూడా ఉండదు. తద్ అభావే అభావే తద్ అభావాత్, ఆ వస్తువు మూల కారణం లేకపోతే తద్ అభాత్, ఆ వస్తువు కూడా ఉత్పన్నం కాదు. కుతస్తరాం తద్ సిద్ధి, బై ఏదైనా వస్తువు ఉంటేనే దాని యోగం ద్వారా ఇంకో వస్తువు ఉత్పన్నం అవుతుంది. ఆ వస్తువు లేకపోతే దాని ద్వారా ఉత్పన్నమైన వస్తువు కూడా ఉండదు అన్నమాట. కుతస్తరాం తద్ సిద్ధి, అది ఎలా ఉత్పన్నం అవుతుంది? వస్తువు లేకుండా వస్తువు ఎలా అవుతుంది? మనం ముందు కూడా ఇంతకు చెప్పుకున్నామండి, ఏదైనా ఒక వస్తువుకు ఉత్పన్నం అవుతుందంటే ఖచ్చితంగా ఏదో ఒక వస్తువు ఉండాలన్నమాట. కారణం ఉంటేనే కార్యం ఉత్పన్నం అవుతుంది. కాబట్టి కుతస్తరాం తద్ సిద్ధి, ఇప్పుడు కారణం లేకుండా కార్యం ఎలా ఉత్పన్నం అవుతుంది? కుత ఏ విధంగా ఉత్పన్నం అవుతుంది? కుతస్తరాం తద్ సిద్ధి, ఏ విధంగా సిద్ధిస్తుంది? కానీ దాని తాత్పర్యం సిద్ధించదు. ఒక భావాత్మకమైన వస్తువు ఉన్నప్పుడే భావాత్మకమైనటువంటి ఏదో పదార్థం ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడు పిండి ఉంటేనే మనకు రొట్టెలు తయారవుతాయి అన్నమాట. పిండి లేకపోతే రొట్టె తయారవుతుందా? మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్న మన పదార్థం కనిపిస్తుందంటే ఖచ్చితంగా అక్కడ పిండి ఉంటుందని తెలిసిపోతుంది అన్నమాట. ఆ పిండిని మనం ముద్ద రూపాయలు చేసి దాన్ని పిండి రకాలుగా మనం తయారు చేసుకొని ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి కార్యం ఉందంటే ఖచ్చితంగా కారణం ఉంటుంది. చెట్టు ఉంటుందే ఖచ్చితంగా విత్తనం కూడా ఉంటుంది. అలాగా కార్యకారణ భావన ఖచ్చితంగా ఉంటుంది. వస్తువు కనిపిస్తుందంటే దానికి కారణం అవశ్యంగా ఉంటుంది. అలాగే జగత్తుకు కూడా అవశ్యంగా మూల కారణం ప్రకృతిని స్వీకరించాలి అని చెప్పి సిద్ధాంతి చెప్పాడు. చూడండి, భాషను చూడండి. కారణస్య వస్తుత్వే సతి, భావే అంటే భావ అంటే సత్వం ఏదైనా కారణం ఉండాలి. కారణస్య వస్తుత్వే సతి, కారణ వస్తు రూపంలో ఉన్నప్పుడు తద్ యోగేన ఆ వస్తువు ఆ భావాత్మక వస్తువు యోగం ద్వారా తత్ సంబంధేన కార్యస్యాపి వస్తు సిద్ధి భవతి. ఆ కారణస్య వస్తుత్వస్తే, ఆ కారణం అంటే వస్తువు రూపంలో ఉన్నప్పుడు తత్ సంబంధం ఆ వస్తువు ద్వారా దాని సంబంధం చేత కార్యస్యాపి వస్తు సిద్ధి భవతి, ఆ కారణం చేత ఇంకో కార్య వస్తువు ఉత్పన్నం అవుతుంది. మిట్టి ఉన్నా కూడా మిట్టి ద్వారా ఆ మిట్టి సంయోగం చేత మనకు కార్య వస్తువు కుండ రూపంలో ఉత్పన్నం అవుతుంది. కార్యస్యాపి వస్తు సిద్ధి భవతి, వస్తు సిద్ధిస్తుంది. అభావే అంటే కారణస్య అభావే, ఒకే కారణం లేదనుకోండి, ఆ మిట్టి లేదనుకోండి, కారణస్య అభావే అవస్తుత్వే, అప్పుడు కారణం లేకుండా ఆ వస్తువు కూడా ఉండదు కదా. కారణం లేకపోతే అక్కడ వస్తువు పదార్థం కూడా ఏమి ఉండదు. కారణస్య అభావం అంటే ఆ వస్తుత్వే, ఏ పదార్థం లేదు, మిట్టి కానీ వస్త్ర అంటే దాదాపోగులు కానీ వస్త్రానికి దాదాపోగులు కానీ ఏమి లేవు అన్నమాట అక్కడ. సో అవస్తుత్వే అభావే అంటే అవస్తుత్వే, పదార్థం అంటే ఏది లేనప్పుడు, కారణం ఏమి లేనప్పుడు తద్ అభావ యోగా, ఆ మిట్టి ఆరాధన చేసుకునే కుండ ఉత్పత్తి చేసుకుంటున్నామో, ఆ దాదాపోగులను ఆరాధన చేసుకునే వస్త్రం విధంగా తయారవుతుందో ఆ కారణమే లేనప్పుడు తద్ అభావ, ఆ వస్తు రూపం కూడా అభావంగా ఉంటుంది, ఆ కుండ రూపం కూడా అభావంగా ఉంటుంది. కాబట్టి తద్ అభావ యోగాత్ కుతో హి జగత్ సిద్ధి భవేత్, అంటే ఏ రకంగా జగత్ ఉత్పన్నం అవుతుంది? ఇప్పుడు ఏ విధంగా సామాన్య వస్తువు కుండ కానీ వస్త్రం కానీ ఉత్పన్నం కావాలంటే కారణం ఉంటేనే ఆ కార్య జగత్తు ఉత్పన్నం అవుతుంది. కుండ రూపంలో కానీ వస్తు రూపంలో ఉత్పన్నం అవుతుంది. కానీ అవి లేనప్పుడు, కారణం లేనప్పుడు, ఆ యోగం లేనప్పుడు దాని ద్వారా ఉత్పన్నమైన పదార్థం కూడా ఉండదు. అందుకే తద్ అభావ యోగా కుతస్తరం తద్ సిద్ధి, ఆ పదాన్ని ఆ శబ్దాన్ని ఇక్కడ వ్యాఖ్యానిస్తున్నారు. కుతో హి జగత్ సిద్ధి భవేత్, ఎలా ఏ రకంగా జగత్ సిద్ధి ఉత్పన్నం అవుతుంది? కాబట్టి అంటే దీని తాత్పర్యం నా కుతోపి ఇత్యర్థ, అంటే ఎక్కడ కూడా ఉత్పన్నం కాదు. నా కుతో అపి ఇత్యర్థ అంటే ఎక్కడ కూడా ఉత్పన్నం కాదు. ఏదైనా కారణ వస్తువు ఉంటే కార్య వస్తువు ఉత్పన్నం అవుతుంది. కాబట్టి అస్థి జగత్ ఉంది, జగత్తు మనకు ప్రత్యేకంగా కనిపిస్తుంది. తస్మాత్ ప్రకృతి ఆఖ్యేన భావ పదార్థేన జగత్ కారణేన భవితవ్యం ఏవా.
కాబట్టి ఈ జగత్ ఏదైతే ఉందో మనకు తస్మా ప్రకృతి ఆఖ్యానే, ప్రకృతి ద్వారా ఆఖ్యానం, ఈ మూల ప్రకృతి ద్వారా ఆఖ్యానే. దాన్ని ఇంకో రకంగా భావ పదార్థైన అంటే సత్తాత్మకమైనటువంటి భావాత్మకమైనటువంటి పదార్థైన అంటే జగత్ కారణ, ఈ జగత్కి కారణిన భవితవ్యమేవ, ఈ జగత్తుకు సృష్టికి కారణం ఖచ్చితంగా ప్రకృతిని స్వీకరించాలి అని చెప్పి ఇక్కడ ఈ సూత్రం పైన చెప్పిన సిద్ధాంత వచనానికి పుష్టి కోసం ఈ సూత్రం చెప్పబడింది. అంటే ముఖ్యంగా భావే తద్యోగ, భావాత్మకమైన పదార్థం ఉన్నప్పుడే భావాత్మకమైన పదార్థం ఉత్పన్నం అవుతుంది. ఆ భావాత్మకమైన పదార్థం లేనప్పుడు దాని పదార్థం ఉత్పన్నం కాదు. ఇది మనకు ప్రత్యక్షమైంది. అదే విషయాన్ని మనకు స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఏ రకం కూడా సత్తాత్మకమైన పదార్థం లేనప్పుడు భిన్నమైన పదార్థం ఉత్పన్నం అవుతుంది. అది మనకు లోక విరుద్ధం, ప్రత్యక్ష విరుద్ధం. కాబట్టి ఏ రకం కూడా సిద్ధించదు, తత్ సిద్ధి, ఏ రకం కూడా సిద్ధించదు, నా తత్ సిద్ధి అని చెప్పి ఈ సూత్రంలో చెప్పబడింది. ఇలా చెప్పిన తర్వాత ఇది చూడండి, ఇంకోటి పూర్వపక్ష ఏ రకం చెప్తున్నారు దానికి సంబంధించింది ఇది ఒకటి చూడండి. నా కర్మణ, అయితే కర్మ ద్వారా ఈ సృష్టి ఉత్పన్నమని చెప్పు. ఏంటండి సరే, ఇప్పుడు ఈ సృష్టి అనేది ఆ వస్తువు కాదు అంటున్నాం, ఇది వస్తాత్మకమైంది, సత్తాత్మకమైంది, ప్రత్యక్షం కనిపిస్తుంది అంటున్నాం. కానీ మళ్ళీ పూర్వపక్షం ఏమంటున్నాడు, నా కర్మణ ఉపాదానత్వ అయోగాత్. పూర్వపక్షం ఏమంటున్నా అంటే అయితే కర్మ ద్వారా ఈ సృష్టి ఉత్పన్నమైందని చెప్పు. మనం కర్మలు చేస్తున్నాం, భిన్న రకాల కర్మలు చేస్తున్నాం, ఈ కర్మ ద్వారా సృష్టి ఉత్పన్నమైంది అని ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ సిద్ధాంతం చెప్పాడు నా కర్మణ, కర్మ ద్వారా కూడా సృష్టి ఉత్పన్నం కాలేదు. ఎందుకు? ఉపాదానత్వ అయోగాత్. ఎందుకంటే కర్మకు, ఇప్పుడు కర్మ అంటే ఏంటి? ఖాళీ కథన మాత్రం కర్మ చేత మనకు ఇప్పుడు అక్కడ వస్తువు పదార్థం స్వీకరించడం లేదు. వస్తువుని స్వీకరించకుండా కర్మ ద్వారా ఈ సృష్టి ఉత్పన్నమైంది, ఆ వస్తువు పదార్థం ఉత్పన్నమైంది. ఆ రకంగా చెప్తే కర్మ ద్వారా కూడా కేవలం సృష్టి ఉత్పన్నం కాదు, ఈ సృష్టి జగత్తు ఉత్పన్నం కాదు. ఎందుకు? ఉపాదానత్వ అయోగాత్. మూల కారణం లేకపోతే ఓన్లీ కర్మ ద్వారా, క్రియ ద్వారా ఇలా ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు ఏ పదార్థం లేకుండా, వస్తువు లేకుండా ఊరికే మనము ఆ కర్మ చేస్తుండి, చేతులు కాళ్ళు అని ఆడిస్తూ ఉండు, అయినా అక్కడ క్రియ సిద్ధిస్తుందా? సిద్ధించదు. ఒక పదార్థం ఉత్పన్నమవుతుందా? ఉత్పన్నం కాదు. ఏదో ఒక పదార్థం ఉత్పన్నం చేయాలంటే అక్కడ వస్తువు ఉండాలి, వస్తువు ఉంటే పదార్థం ఉత్పన్నం అవుతుంది. కర్మ ద్వారా కర్మ చేస్తే అన్ని ఉత్పన్నం అవుతాయి కాదు. కాబట్టి ఒక వస్తువును, ఒక పదార్థం చేయాలంటే ఖచ్చితంగా కర్మ కావాలి, అంటే వస్తువు కావాలి. కేవలం కర్మ ద్వారా కూడా సృష్టి ఉత్పన్నం కాదు. నా కర్మన, ఎందుకు? ఉపాదాన అయోగ్యత్వాత్, ఉపాదాన అయోగాత్, ఉపాదానం అనేది లేదు కాబట్టి అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించడు. అది మనం చెప్పుకుందామండి. ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి ఇప్పుడు పైన చెప్పిన వాటిలో. అస్తు. అయితే చూడండి, ఇది ఒకటి సూత్రం చూసుకోండి. తో పూర్వపక్ష ఏ విధంగా ప్రస్తావించిన చూడండి, భాషను చూడండి. నా కర్మణ ఉపాదానత్వ అయోగాత్. భాషను చూడండి. నా కర్మణ, కర్మ ద్వారా కూడా సిద్ధింపదు. ఏ విధంగా పూర్వపక్షి ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ గమనించండి. ఏది కేనచిత్ కల్ప్యత, ఎవరో ఒకరు అలా కల్పన చేస్తారు. అంటే పూర్వపక్షి, ఇక్కడ పూర్వపక్షి ఏ విధంగా కల్పన చేస్తున్నాడు? కేనచిత్ కల్ప్యత, అలా కల్పిస్తే ఏ రకంగా? కా ఆవశ్యకత భావరూపాయా ప్రకృతి జగత్ సిద్ధవు. అంటే ఈ జగత్కి సిద్ధిలో భావాత్మకమైనటువంటి ఆ ప్రకృతికి కల్పన ఎందుకు అవసరం? ఏ అవసరం ఉంది? ఇప్పుడు ఈ జగత్ సిద్ధిలో, జగత్ సిద్ధవు అంటే జగత్కి సిద్ధింపజేయడం, జగత్ కనిపిస్తుంది చెప్పడంలో. ప్రకృతే జగత్ సిద్ధవు భావరూపాయా కా ఆవశ్యకత, భావాత్మకమైన వస్తు రూపంలో ఉందని చెప్పడానికి ఏ అవసరం ఉంది? ఏ అవసరం లేదు అసలుకి. కానీ ఇదంతా కర్మ ద్వారా ఉత్పన్నమైంది అని ప్రస్తావిస్తున్నాడు. కా ఆవశ్యకత, ఏ అవసరం ఉంది? భావరూపాయ ప్రకృతి, భావాత్మకమైనటువంటి ప్రకృతికి జగత్ సిద్ధికి ఉత్పన్నం చేయడం కోసము నువ్వు సత్తాత్మక స్వీకరిస్తున్నావు. దానివల్ల అవసరమే ఉందని అలా ఎందుకు స్వీకరిస్తున్నావు? ఇది వస్తు రూపంలో ఉంది, ఎందుకు అలా స్వీకరించే అవసరమే ఉంది? దాన్ని అలా స్వీకరించకూడదు. ఎస్య వివేకో అపేక్షిత, నువ్వు అలా స్వీకరించ, మళ్ళీ దానికోసం వివేకం మళ్ళీ తెలుసుకోవాలి, మళ్ళీ వివేకం అవసరం దానికి. కాబట్టి భవతు కర్మలో జగత్ సిద్ధి, మళ్ళీ దానికోసం ఆ విధంగా ఊహించి భావాత్మకమైన సత్తాత్మక ఈ జగతికి కారణం ఈ ప్రకృతి అని ఊహించి మళ్ళీ దానికోసం ఆ వివేకాన్ని మనం తెలుసుకునేది, ఇది ప్రకృతి ఈ రకంగా ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది, ఆ వివేకం కూడా అక్కడ అవసరం ఉంటుంది, అపేక్ష అనేది ఉంటుందన్నమాట. ఇదంతా ఎందుకు? కాబట్టి భవతు కర్మలో జగత్ సిద్ధి, కర్మ ద్వారా జగత్కి సిద్ధి ఉత్పన్నమైంది, సృష్టికి ఉత్పన్నమైంది, అలా ఎందుకు స్వీకరించకూడదు?
నువ్వు సత్తాత్మ భావరూపాత్మకమైన సత్తాత్మక పదార్థం ద్వారా ఈ జగత్ ఉత్పన్నమవుతుంది, ప్రకృతి ద్వారా ఈ జగత్ ఉత్పన్నమవుతుంటున్నావు కదా. అసలు ఉత్పత్తి స్వీకరించాల్సిన అవసరం ఉంది. ఈ భావాత్మకమైనటువంటి సత్తను స్వీకరించాల్సిన అవసరం ఉంది. ఇలా కల్పించడానికి అవసరమే ఉంది నువ్వు. కాబట్టి అలా కల్పిస్తేనా దానికి ఇంకా వివేకం వెళ్ళి తెలుసుకునే ఇదంతా స్థితి వస్తుంది. కాబట్టి కర్మ ద్వారా జగత్ ఉత్పన్నమైంది. ఇదంతా ఏం లేదు, కనిపించేటువంటి మాయా. ఇవికే జగత్ అనేది కర్మ ద్వారా సిద్ధిస్తుంది, ఈ జగత్ సిద్ధి ఉత్పన్నమవుతుంది అని అలా భావించు. దానికి సిద్ధాంతి చెప్తుండు, తది నా కర్మనో జగత్ సిద్ధి సంభవతి. కర్మ ద్వారా కూడా నా కర్మనో జగత్ సిద్ధి సంభవతి, జగత్ సిద్ధికి సంభవించదు. ఎందుకు? కారణం ఏం ప్రస్తావిస్తుంది? యతః, ఎందుకంటే ఉపాదానత్వ అయోగాత్. ఏంటండి? ఉపాదాన అయోగాత్ ఏంటిది? కర్మనో ద్రవ్యనిష్టత్వాత్. ఏంటిది? కర్మ అనేది ఎప్పుడు ఏ కర్మ చేసినా కూడా ద్రవ్యనిష్టత్వాత్. కర్మ అనేది ఒక ద్రవ్యం ద్వారా, ఒక ద్రవ్యం ఉంటేనే కర్మ చేస్తాం. ద్రవ్యం లేకుండా కర్మ చేయలేం. ఇక ద్రవ్యాన్ని స్వీకరించకుండా నువ్వు కర్మ ఏం చేస్తాం? ఒక పదార్థం ఉంటే ఆ పదార్థం ఆర్డర్ చేసుకుని కర్మ చేయొచ్చు, ఒక పని చేయొచ్చు. ఆ ద్రవ్యం లేకుండా కర్మ ఏం చేస్తామండి? ఒకటి ఖాళీ చేతులు ఏం కర్మ చేయగలుగుతాం మనం? ద్రవ్యం ఉంటే పదార్థం ఉంటే కర్మ చేయగలుగుతాం. అదే ఎందుకంటే చెప్తున్నావు కర్మను ద్రవ్యనిష్టత్వాత్. కర్మ ద్వారా ఈ జగత్తు, ఈ సృష్టి ఉత్పన్నమైందని చెప్తున్నావు కదా. అసలు నువ్వు ఈ సృష్టి ఉత్పన్నం కావాలంటే అక్కడ ద్రవ్యం కావాలి. ద్రవ్యం లేకుండా కర్మ ఎలా చేస్తావు? అది సిద్ధాంతం చెప్తున్నాడు. కర్మలో ద్రవ్యనిష్టత్వాత్. కర్మ అనేది ద్రవ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ద్రవ్యాత్ భిన్నం నా తత్ స్వసత్తాత్మకం భవతు. ద్రవ్యం కంటే భిన్నమైంది కేవలం కర్మకి సత్తాత్మకత లేదండి. నువ్వు కర్మ అంటున్నావంటే అక్కడ ద్రవ్యం ఉంది, ద్రవ్యం ఉంటేనే కర్మ ఉంటుంది, ద్రవ్యమే లేకుంటే కర్మ ఉండదు. కాబట్టి దాన్ని వేరు చేసి చెప్పలేము కర్మ అని చెప్పి. కర్మ అంటున్నావంటే అక్కడ ద్రవ్యం ఉండాలి, ఖచ్చితంగా వస్తువు ఉండాలి, పదార్థం ఉండాలి. మోదయ ద్రవ్యం అంటే వస్తువా మహోదయ? ఏంటండి? ద్రవ్యము అంటే వస్తువా మహోదయ? ద్రవ్యం ఏదైనా పదార్థం, వస్తువు, ఏదైనా అంటే ఒక పదార్థం, వస్తువు, దాని ద్రవ్యం అంటే. చూడండి, ద్రవ్యం అనేది ద్రవ్యనిష్టత్వాత్ కర్మ. ఈ కర్మ ద్రవ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ద్రవ్యాత్ భిన్నం నా తత్ స్వసత్తాత్మకం, నా తత్ స్వసత్తాకం. ఆ కర్మ అనేది ద్రవ్యం లేకుండా, ద్రవ్య ఆధారం లేకుండా స్వసత్తాత్మకంగా ఉండదు. కర్మకు అప్పుడే అస్తిత్వం ఉండదు. కర్మకు అస్తిత్వం ఎప్పుడు వస్తుంది? ద్రవ్యం ఉన్నప్పుడే అస్తిత్వం వస్తుంది. కానీ ఈ పూర్వపక్షం ఆ వస్తువు అనేది లేదంటున్నాడు, కర్మ చెప్తున్నాడు. కర్మ దానికి సిద్ధాంతం ఏం చెప్పాడు? కేవలం కర్మకు స్వ అస్తిత్వం అంటూ ఏ ఉండదు. కర్మ అంటున్నామంటే ఖచ్చితంగా ద్రవ్యం మీద డిపెండ్ అయి ఉంటుంది. ద్రవ్యం అంటే ఒక పదార్థం, ఒక వస్తువు ఉంటేనే అప్పుడు కర్మ చేయగలుగుతావు. కానీ నా స్వసత్తాకం, కేవలం కర్మకి స్వసత్తా ఉండదు. సత్తా ఉంటే ఎలా ఉంటుంది? కర్మ మీద అంటే ఒక ద్రవ్యం మీదనే ఉంటుంది, వస్తువు మీద డిపెండ్ అయి ఉంటుంది. కర్మ అనేది వస్తువు డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి నా తత్ స్వసత్తాకం భవతు. తత్ కార్యస్య లక్షణం అంటే లక్షణానికి కారణం అట. ఆ కార్యానికి లక్షణం ఖచ్చితంగా ఉండాలి. నాతో ఉపాదానం తస్య ద్రవ్యత్వాత్ ఉపాదానత్వ అయోగ్యత్వం అస్తి. తస్య ద్రవ్యత్వాత్, ఎందుకంటే ఆ కార్యం అనేది ద్రవ్యం మీద ఆధారపడి ఉంటుంది. తస్య ద్రవ్యత్వాత్ ఉపాదాన యోగ్యత్వం అస్తి. కాబట్టి అది ద్రవ్యం కాబట్టి దానికి ఖచ్చితంగా కారణం ఉంటుంది. కార్య వస్తువు ఉత్పన్నమైనది ఖచ్చితంగా అక్కడ కారణం ఉంటుంది. కాబట్టి కర్మ అనేది ఎప్పుడు ద్రవ్యం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి కార్య వస్తువు మనకు కనిపించింది అంటే ఖచ్చితంగా అక్కడ ద్రవ్యం ఉంటుంది. కేవలం కర్మ ద్వారా ఉత్పన్నం కాదు అని చెప్పి సిద్ధాంతం చెప్పాడు. తో ఉపాదానంతో తదేవ భవతి యత్ రూపాంతరత్వం ఆదత్తే. ఉపాదానం అనేది ఏది స్వీకరిస్తామంటే ఉపాదానంతో తదేవ భవతి, అదే అవుతుంది, స్వీకరిస్తాము. ఏది రూపాంతరత్వం ఆదత్తే. ఏది రూపాంతరం అంటే రూపాంతరం చెందుతుందో, భిన్న భిన్నంగా రూపం మార్పు చెందుతుందో, రూపాంతరత్వం ఆదత్తే. పరిణమతిగా పరివర్తన చెందుతుందో, ఇది పరిణామం చెందుతుంది, పరివర్తన చెందుతూ ఉంటుంది. అది నిరంతరం గతిశీలంగా ఉంటుందన్నమాట. పరిణమతే కర్మతో ద్రవ్యస్థం. కాబట్టి కర్మ అనేది ద్రవ్యస్థం. ఎప్పుడు కర్మ అనేది ద్రవ్యంలో ఉంటుంది, ఒక వస్తువులోనే ఉంటుంది. యావత్ కర్మనో అంతః స్యాత్ తావదేవ అవతిష్టతే. ఎప్పటి వరకైతే యావత్ కర్మనో అంతః స్యాత్ తావదేవ అవతిష్టతే.
నా స్థాయి అంటే ఎప్పటి వరకే ద్రవ్యం ఉంటుందో అప్పటి వరకే కర్మ ఉంటుంది. ఎప్పటి ద్రవ్యం ఉందో అక్కడ కర్మ కూడా ఉంటుంది అన్నమాట. కాబట్టి తావదేవ అవతిష్ట, అంత ద్రవ్యం ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు కర్మ ఉంటుంది. నా స్థాయిగా ఉండదు అన్నమాట. ద్రవ్యం ఉన్నంతసేపు కర్మ ఉంటుంది, కర్మ ఉందంటే కాస్త ద్రవ్యం కూడా ఉంటుంది. నా స్థాయిగా ఉండదు. కింటు ప్రకృతిదేవ పరిణామో జగత్, అందుకే ప్రకృతిదేవ పరిణామ జగత్, జగత్కి ఈ ప్రకృతి మూల కారణము పరిణామం. ఎందుకంటే ఈ ప్రకృతి ద్వారా ఈ జగత్ అంతా పరిణామం చెందుతూ ఉంటుంది, కానీ మూల కారణం అలాగే ఉంటుంది. తస్మాత్ ప్రకృతి వివేకో అపేక్షతే, కాబట్టి తస్మాత్ ప్రకృతి వివేకో అపేక్షతే, కాబట్టి ఈ ప్రకృతి జగత్తు ఏదైతే కనిపిస్తుందో, ఈ సృష్టి ఏదైతే కనిపిస్తుందో దానికి మూల ప్రకృతి మనం స్వీకరించాలి. ఈ పరివర్తనశీలమైనటువంటి ఈ దీంట్లో ఏవైతే ప్రకృతి మూల ప్రకృతి ద్వారా ఈ బ్రహ్మాండం అయితే ఉత్పన్నమైందో అది నిరంతరంగా ప్రతి క్షణం పరివర్తన చెందుతూ ఉందిదా, పరిణామం చెందుతూ ఉందిదా. ఈ సత్వగుణం, రజోగుణం, తమోగుణం అంటే ఈ 3 గుణాలు ఎప్పుడు సడయమానంగా ఉంటాయన్నమాట. అంటే పరివర్తన చెందుతూ ఉంది. కాబట్టి ఈ మూల ప్రకృతికి పరిణామానికి మూల కారణము ఆ ప్రకృతిని మనం దాని వివేకం తెలుసుకోవాలి, దాన్ని యథార్థంగా తెలుసుకోవాలి. అంటే మూల ప్రకృతి ఈ సృష్టికి ఖచ్చితంగా స్వీకరించాలి, మూల ప్రధాన ప్రకృతిని మనం స్వీకరించాలి అని ఇక్కడ స్పష్టంగా చెప్పబడిందండి. కానీ కేవలం కర్మ ద్వారా ఈ జగత్తు స్వీకరించబడదు, ఈ జగత్తు ఉత్పన్నం కాదు. ఈ జగత్తు కనిపిస్తుంది అంటే, సృష్టి కనిపిస్తుంది అంటే ఉపాదానత్వం ఖచ్చితంగా ఉండాలి, కర్మ కారణం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే కర్మ నువ్వు ఏదైతే అంటున్నావో ఆ కర్మ ఎల్లప్పుడూ కూడా ద్రవ్యం మీద ఆధారపడి ఉంటుంది, అంటే వస్తువు మీద ఆధారపడి ఉంటుంది. ఆ వస్తువు లేకపోతే అక్కడ ఆ కర్మ కూడా ఉండదు. కర్మ ఉండాలి అంటే ఎప్పటి వరకైతే ద్రవ్యం ఉంటుందో అప్పటి వరకే ఆ కర్మ ఉంటుంది. ఎప్పుడు ద్రవ్యం సమాప్తం అవుతుందో అక్కడ కర్మ సమాప్తం అవుతుంది. ఈ ప్రకృతి ఎప్పటి వరకైతే అభివ్యక్త అవస్థలో ఉంటుందో, ప్రకట అవస్థలో ఉంటుందో అప్పటి వరకు ఈ కర్మ నడుస్తూ ఉంటుంది, జగత్ నడుస్తుంటుంది, గతిమానంగా ఉంటుంది, చలాయమానంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రకృతిలో విలీనం అయిపోతుందో అక్కడ కర్మ ఉండదు. ఈ ప్రకృతి మనకు ప్రకట అవస్థలో అభివ్యక్త అవస్థలో ఉంది కాబట్టి మనం అందరం కూడా చలాయమానంగా ఉన్నాం, గతిశీలంగా ఉన్నాం. ఎప్పుడైతే తన కాలంలో విలీనం అయిపోతుందో, మూల ప్రకృతి వెళ్ళిపోతుందో అప్పుడు కర్మ కూడా నష్టం అవుతుంది. అంటే కర్మ చేయడానికి ద్రవ్యం అవసరం. ఇక్కడ ద్రవ్యాత్మకమైనటువంటి భావాత్మకమైనటువంటి వస్తువులు ఉన్నాయి కాబట్టి మనం గతిశీలంగా ఉన్నాం. కాబట్టి ఈ కర్మని ఏదైతే పూర్వపక్షి ప్రస్తావిస్తున్నాడో కర్మ ఎల్లప్పుడూ దానికి స్వసత్తా అంటూ ఏమీ ఉండదు. కర్మ అంటున్నా దానికి సత్తా ఎప్పుడు వస్తుందంటే ఒక ద్రవ్యం ఉన్నప్పుడే దానికి కర్మ అనేది కలుగుతుంది. ఎల్లప్పుడూ కర్మ ద్రవ్యం మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి యావత్ భావి ఎప్పుడు వరకు ద్రవ్యం ఉంటుందో అప్పుడు కర్మ ఉంటుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కారణం లేకుండా ఉపాదాన కారణం లేకుండా ఏది కూడా సిద్ధించదు, ఏ వస్తువు సిద్ధించదు, ఏ కార్య జగత్తు సిద్ధించదు. కాబట్టి మూల కారణము ఈ ప్రకృతి మనం స్వీకరించాలి అని చెప్పి ఈ సూత్రం ద్వారా స్పష్టంగా చెప్పబడింది. ఎందుకంటే నా కర్మ ద్వారా ఈ జగత్తు సిద్ధించదు. ఉపాదాన అయోగాదు, ఎందుకంటే ఉపాదానత్వ అయోగాదు. ఉపాదానం అనేది ఎందుకు కర్మలో ఉపాదానం లేకపోతే అది సిద్ధించదు. ఈ జగత్తు ఈ సృష్టి ఏదైతే కనిపిస్తుందో మనకు స్పష్టంగా సిద్ధించదు. అంటే ప్రత్యక్షం కనిపించిందని మనకి ఏదైతే ఉందో దానికి మూల కారణం ఉంది. ఆ మూల కారణం నువ్వు స్వీకరించాలి ఖచ్చితంగా. ఆ మూల కారణం స్వీకరించినప్పుడు నువ్వు చెప్పిన కర్మ అనేది సిద్ధిస్తుంది. కాబట్టి పూర్వపక్షి యొక్క సిద్ధాంతం ఏంటంటే ఇక్కడ వస్తువు ఒక పదార్థం అంటూ ఏది లేదు, ఆ వస్తు రూపమే ఇదంతా ఒక మాయ అన్నట్టు మాట్లాడామన్నమాట. అలా దానికి ఇది మాయ కాదు, ప్రత్యక్షంగా లోకంలో మనకు కంటికి కనిపిస్తుంది అని చెప్పాం. సరే అది స్వీకరించిన తర్వాత అయితే ఇది దానికి మన ప్రకృతి ఎందుకు, ఇది కర్మ ద్వారా ఉత్పన్నమైంది అని చెప్పాడు. కానీ కర్మ ద్వారా ఎలా ఉత్పన్నమవుతుంది? నా కర్మకు అస్తిత్వం అంటూ లేదు. కర్మకు ఎప్పుడు అస్తిత్వం వస్తుంది? అది ద్రవ్యం నువ్వు స్వీకరించినప్పుడు దాని కూడా అస్తిత్వం వస్తుంది. కర్మ ఎల్లప్పుడూ ద్రవ్యం మీద వస్తువు మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పటివరకు ద్రవ్యం ఉంటుందో ఆ వస్తువు ఉంటుందో అప్పుడు కర్మ ఉంటుంది. ఇక ద్రవ్యం లేకపోతే వస్తువు లేదు. కాబట్టి మూల ప్రధాన ప్రకృతి మనం స్వీకరించాలి. ఒకళ్ళు ఈ పరివర్తనశీలమైనటువంటి ఈ ప్రకృతిని అభివ్యక్త అవస్థ ఉన్న ప్రకృతిని స్వీకరించామనుకోండి, ఇది కూడా కొంతకాలంలో నష్టం అయిపోతుంది. అప్పుడు నష్టమైనప్పుడు మనకు ఆ కర్మ ఉండదు కదా. కాబట్టి ఒక సత్తాత్మక నిరంతరంగా స్థాయిగా ఉండేటువంటి ఒక మూల ప్రకృతి ఉంటుందన్నమాట. అంటే వీటన్నిటికీ మూల ఉపాదాన కారణం ఆ ప్రకృతి స్వీకరించాలి అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. కాబట్టి కర్మ ద్వారా అది సిద్ధించదు. ఎందుకంటే ఉపాదానం అనేది మూల కారణం, అయోగా, దానికి యోగం లేదు కాబట్టి. ఖచ్చితంగా కర్మ అనేది
ఆ వస్తువు మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పటి వరకు కర్మ ద్రవ్యం ఉంటుందో, పదార్థం ఉంటుందో అప్పటి వరకే కర్మ ఉంటుంది. ఇది మనకు ప్రత్యక్షం కాబట్టి ఇది నువ్వు చెప్పిన ఆ వస్తువు అనేది ఇదంతా కనిపించే వస్తువు కాదు, ఆ వస్తువు అని స్వీకరించాలి అనేది ఇది యుక్తి సంగతం కాదు అని చెప్పి పూర్వపక్షి సిద్ధాంతి పూర్వపక్షి సమానం చెప్పాడండి. అస్తు, ఇందులో ఏదైనా సందేహం ఉందండి? కాబట్టి ఈ ప్రకృతి గురించి తెలుసుకోవాలి. అంటే మూల ప్రకృతి సిద్ధాంతి పూర్వపక్షి ఈ ప్రకృతి అనేది ఇదంతా వస్తు రూపం కాదన్నప్పుడు, లేదంటే వస్తు రూపమే ఇది ప్రత్యక్షం కనిపిస్తుంది, దానికి మూల ఉపాదాన కారణం ప్రకృతి ఉంది కాబట్టి ఇవన్నీ కార్య జగత్తు మనకు సృష్టి కనిపిస్తుంది అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా ప్రస్తావించాడు. అస్తు, నెక్స్ట్ ఇదే విషయం ఇంకో రకంగా ప్రస్తావిస్తాడు, అది మనం రేపు చూద్దామండి. అస్తు. మీ వాయిస్ రావడం లేదండి. అయితే ఇప్పుడు కర్మ అంటే ఇప్పుడు ఏదైనా పనిని కర్మ అంటారా, లేకపోతే ఇప్పుడు రాముడు రావణాసురుడిని చంపాడు అంటాడు, రావణాసురుడు కర్మ అంటారు కదా, కర్త కర్మ క్రియలో రావణాసురుడు కర్మ, లేకపోతే ఇప్పుడు పనిని కూడా కర్మ అంటారు. ఈ రెండిట్లో కర్మ అని ఇక్కడ చెప్పిన దానికి ఏంటి మీనింగ్ మహోదయ? కర్మ అంటే పూర్వపక్షం అంటే కర్మ అంటూ ఏది లేదు, ఊరికే అక్కడ వస్తువు పదార్థం స్వీకరించకుండా కర్మ ద్వారా ఈ జగత్తు కనిపిస్తుంది. ఇక్కడ వస్తువు అంటే కర్మ ద్వారా ఈ జగత్ అంతా ఉంది. ఈ జగత్ కనిపించేంత కర్మ ద్వారా అయిందన్నమాట. ఆ వస్తువు స్వీకరించడం లేదన్నమాట. ఇప్పుడు మనం మీరు చెప్పారు రాముడు రావణ్ చెప్పాడు, అక్కడ ద్రవ్యం ఉంది కదా, ద్రవ్యాత్మక ఆ రావణ్ అనే పదార్థం అక్కడ ఆ ద్రవ్య వస్తువు ఉందన్నమాట. సత్తాత్మ అనే పదార్థం ఆ వ్యక్తి ఉన్నాడు కాబట్టి అప్పుడు రావణుడు కర్మ చేసి ఏ పని చేశాడు? చంపటం కర్మ. కానీ ఏం చంపాడు? రావణుడిని చంపాడు. అక్కడ ద్రవ్యం అన్నమాట. రావణుడు ద్రవ్యం, ఇది సత్తాత్మక వస్తువు పదార్థం, పాంచభౌతిక శరీరం, అది ద్రవ్యం. ఈ ద్రవ్యాన్ని స్వీకరించకుండా పక్షం అంటున్నాడు కర్మ చేయాలని ఏం చేస్తాడు? రావణుడు లేకపోతే చంపుతాడా? ఏం చేస్తాడు? ఎవరు చంపుతాడు? గాలిలో చేతులు ఆడిస్తాడు. ఎట్లా? కర్మ చేయాలి అంటే వస్తువు ఉండాలి, సత్తాత్మక పదార్థం ఉండాలి, అది కర్మ. అంటే ఇప్పుడు కర్మ చేశాడు అంటే అక్కడ సత్తాత్మక పదార్థం పాంచభౌతిక శరీరం ఉంది కాబట్టి రాముడు పని చేయగలిగాడు. పూర్వపక్షి అక్కడ వస్తువు ద్రవ్యం ఏం లేదు, ఇది కర్మ ద్వారా సృష్టి కనిపిస్తుంది అంటున్నాడు. ఆ కర్మ దానికి ఏమైనా అస్తిత్వం ఉందా? ఏంది అస్తిత్వం ఉంది? కర్మ చేయంటారు ఇక మాట్లాడుతున్నామాట, అంటే ఒక పదార్థం చెప్తున్నామాట, ఇలా చేసి ఇలా చేసి ఇలా ఇలా ఉంటుంది. ఇప్పుడు మనకు అన్నం కావాలనుకుంటాం, భోజనం కావాలనుకుంటాం, దానికి సంబంధించిన కర్మ ఊరికే మాట చెప్తున్నా, కర్మలు చేస్తున్నాం. అక్కడ పదార్థం లేదు, అక్కడ వస్తువు లేదు. అన్నం తయారు చేసుకోవాలంటే బియ్యం ఉండాలి, దానికి సంబంధించిన పదార్థ వస్తువులు ఉండాలి, పిల్లలు ఇంధనం ఉండాలి, అన్ని రకాలుగా జలం ఉండాలి, అన్ని రకాల సాధనాలు ఉన్నాయంట. ఆ వస్తువు ఉండాలి, పదార్థం ఉండాలి, ద్రవ్యాత్మక సత్తాత్మక పదార్థం ఉండాలి. అవన్నీ ఏమి లేకుండా అన్నం అవుతుంది, ఇలా చేశాను ఈ విధంగా చేశాను, కర్మ చెప్పుకుంటూ పో, అవుతుంది, అది పదార్థం వస్తుందా? పుదుపుగా అలా మాట్లాడుతున్నామాట. ఇదంతా శూన్యం, ఇదంతా ఏం లేదండి, ఇదంతా ఒక మాయ. మాయ అంటే ఇప్పుడు దానికి చూపించాలి కదా, ఇది ప్రత్యక్షం. అంత మాయ కోసం ఎందుకు ప్రయత్నం చేస్తే ఈ విషయం అంతా ముందు కూడా వచ్చిందన్నమాట. ఇదంతా మాయ అయినప్పుడు ప్రయత్నం ఎందుకు, పురుషార్థం ఎందుకు? ఈ అనుభూతి కలుగుతుంది, ప్రత్యక్షంగా మనం దాన్ని ఆస్వాదిస్తున్నాము. కాబట్టి ఇది ఆ వస్తువు, ఇది వస్తువేం కాదు. ఇంకా కర్మ అంటే కర్మ అనేది నువ్వు ఏది చెప్తున్నా అంటే వీడిని పూర్వపక్షి ఏదో రకంగా అడ్డు వేయాలి. ప్రకృతిని స్వీకరించకుండా ఏదో ఒక రకంగా పేరు మార్చి ఇంకో రకంగా స్వీకరించాలని ప్రయత్నం చేస్తామంట. అంటే కుటర్కి పూర్వపక్షం ఒక రకంగా చెప్పాలంటే సిద్ధాన్ని ఏ విధంగా ఖండించాలి అంటే అటువంటి వ్యక్తులు కూడా ఉంటే వాళ్ళకి ఎలా సమానం చెప్పాలని చెప్పి ఇక్కడ మనకు రకరకాల ఈ సిద్ధాంతి బలపరచడం కోసం ఈ పూర్వపక్ష ఆ రకంగా చెప్తూ ఉంటాడు. అంటే పూర్వపక్షం అంటే ఏదో ఒక రకంగా ప్రస్తావించాలి, ఇది ప్రకృతి కాదు, ఈ కనిపించే జగత్ అంతా ఏమి లేదు, మాయ. మరి మాయ అంటే ఇదంతా జగత్తు కనిపిస్తుంది, ప్రత్యక్షం కనిపిస్తుంది. ఏమన్నా ఏ ప్రమాదాన్ని చూపించగలుగుతావా? కానీ ఈ వస్తువు ఉందని ప్రమాదం చూపించగలుగుతాం. ఈ వస్తు ఉత్పన్నం ఇక్కడ కారణం ఉంది, కార్యకారణ భావం స్పష్టంగా కనిపిస్తుంది. కుండ ఉందంటే మిట్టి ఉంది, వస్త్రం ఉందంటే ఇక్కడ ధర పోగులు ఉన్నాయి, ఆభూషణం ఉందంటే ఇక్కడ బంగారం ఉంది, ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఇవన్నీ ఏం లేకుండా సామాన్యంగా ఇదంతా కనిపించేది అంతా మాయ అంటే ఎలా అవుతుంది? కాబట్టి ఇది యుక్తి సంగతం కాదు. మన లోపల ఈ జగత్ మిథ్య అని చెప్పి అంటుంటాం కదా, అది భావన తెలుసుకుని వాళ్ళు అభావంతో ఎప్పుడు భావం ఉత్పన్నం కాదు. భావాత్మకమైన పదార్థం చేస్తే భావాత్మకమైన వస్తువు ఉత్పన్నం అవుతుంది.
అభావం చేత నా వస్తున్న అవస్తు సిద్ధి, అందుకే స్పష్టంగా చెప్పాడు అనమాట. అందుకే మీరు ఎంత మాయ అని చెప్పి, మాయ కాదండి, ఇది ప్రకృతిలో ఉత్పన్నమైన వస్తువు అన్నమాట. ప్రత్యక్షం కనిపిస్తుంది, దీన్ని ఎవరు ఖండించలేదు అన్నమాట, ఏ ప్రమాణం చేత కూడా. కాబట్టి ఆ రకంగా తీసుకోవాలి. అస్తు జీ. మొత్తానికి కర్మ కేవలం కర్మ ద్వారా, కర్మ అనేది కూడా నువ్వు వస్తువు స్వీకరించినప్పుడు నువ్వు ఈ ప్రశ్న వేయగలుగుతావు. నువ్వు కర్మను స్వీకరించకుండా వస్తువు కర్మ ద్వారా ఇదంతా కాల జగత్తు కనిపిస్తుందంటే యుక్తి సంగతం కాదు. కర్మ కూడా వస్తువు మీద డిపెండ్ అయి ఉంటుంది. వస్తువు లేకుండా నువ్వు ఏ కర్మ చేయలేవు. కర్మ చేయాలంటే ఖచ్చితంగా వస్తువు పదార్థం ఉండాలి. ఉపాదానత్వం అనేది ఉంటేనే ఆ యోగం కలుగుతుంది. ఉపాదానత్వం లేకపోతే ఆ యోగం కలగదు. అందుకే ఉపాదాన అయోగాత్ అని చెప్పి ఉపాదాన యోగం లేకుంటే కర్మ జరగదు. కాబట్టి కర్మ ఎప్పుడు వస్తువుని డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకున్నామండి. అస్తు. దీన్ని ఇంకో రకంగా ప్రస్తావిస్తాడు. వాక్యం చెప్పరా గురుగారు? ఏంటండి? ఒకసారి మళ్ళీ ఒకటే స్పష్టంగా వాక్యంలో చెప్పగలుగుతారా? ముఖ్యంగా కర్మ అంటే మన లోకంలో కనిపించే కర్మ సామాన్య కర్మ అంటే ఏమిటి? ఎక్కడ కర్మ చేసినా, ఒక పని చేసినా కదా ఒక పదార్థం అంటూ ఉండాలి. పదార్థం ఉంటే ఆ పదార్థం ఏదైనా కర్మ చేయగలుగుతాం. కర్మ అంటే క్రియ, గతిశీలత. ఆ గతి ఎక్కడ చేస్తాం? ఆ ద్రవ్యాత్మకమైన వస్తువుల క్రియ ఉంటుంది. వెళ్తున్నాడని చెప్పాం, క్రియాపదమే. ఏంటి? ఎవరు వెళ్తున్నారు? ఆ వ్యక్తి వెళ్తున్నాడు, ఆ వస్తువు వెళ్తుంది. ఆ సత్తాత్మ, ఈ కర్మ అనేది కర్మను ద్రవ్యంతో వేరు చేసి చూడలేము. కర్మ చేస్తున్నామంటే ద్రవ్యం ఉంటుంది, పదార్థం ఉంటుంది. పూర్వపక్షి ద్రవ్యాన్ని అసలు ద్రవ్యమే లేదు, వస్తువు అంతా మాయ అంటున్నాడు. మాయ అని చెప్పి అంతా కర్మ ద్వారా ఈ జగత్తు కనిపిస్తుంది. కర్మ అంటున్నాడు. కర్మ ఏంటి? కాబట్టి కర్మ చేస్తున్నాము అంటే ద్రవ్యం ఉంటే కర్మ చేస్తాం. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా రాముడు రావణుని చంపుతున్నాడంటే రావణునే సత్తాత్మక భౌతిక పాంచభౌతిక శరీరం ఉంది కాబట్టి కర్మ చేయగలి. ఏం చెప్పాడు? ఆ ఖడ్గం ద్వారా చంపేశాడు, అతని బాణం ద్వారా చంపేశాడు. ఏ కర్మ చేస్తే? చంపడం కర్మ. ఏంటి? చంపడం కర్మ. ఆ కర్మ ఎక్కడ జరిగింది? ద్రవ్యంలో జరిగింది. చంపేవాడు ద్రవ్యమే, ఆ చంపబడిన వ్యక్తి ద్రవ్యమే. ద్రవ్యాత్మకమైన వస్తువుని స్వీకరించాలి. కర్మ ఎల్లప్పుడూ వస్తువు మీద డిపెండ్ అయి ఉంటుంది. కర్మను వేరు చేసి ద్రవ్యాన్ని వేరు చేసి చూడలేము. కర్మ ఎల్లప్పుడూ ద్రవ్యంలోనే ఉంటుంది. యావత్ ద్రవ్య భావి. ఏ విధంగా అంటామో, ఎప్పటి వరకు ద్రవ్యం ఉంటుందో అక్కడే కర్మ ఉంటుంది. ద్రవ్యం లేకుండా కర్మ ఉండదు. అస్తు. అంటే అంటే నేను అడిగింది గురుగారు, చెప్పండి. నేను అడిగింది అంటే మామూలుగా మీరు చెప్పింది అర్థమైంది. అయితే అసలు అంటే స్థూలంగా మొత్తం కలిపి ఏం చెప్పారన్నది అర్థం కాలేదు. మొత్తం అసలు ఇవన్నీ విన్న తర్వాత పూర్వపక్షి ఏం చెప్పా అంటే మెయిన్ అంటే స్థూలంగా అంటే మొత్తం ఓవరాల్ గా అసలు ఏమిటి అనేది కొంచెం వస్తువు, భావము, ప్రకృతి, తర్వాత కర్మ, పదార్థం ఇవి వస్తున్నాయి కదా. అంటే అసలు మెయిన్ గా వాక్యం ఏంటి? స్టేట్మెంట్ ఏంటంటే ఇక్కడ పూర్వపక్షి ముందుకు ఏం చెప్పా అంటే ఈ ప్రకృతి జగత్ అయితే కనిపిస్తుందో దానికి కారణం మనం ఒకటి చెప్పుకుంటున్నాం. ఈ సృష్టి బ్రహ్మాండం అయితే ఉత్పన్నమైందో దీనికి మూల కారణం ఏంటి? ప్రకృతి అని చెప్పినాం. ప్రకృతి ద్వారానే మహాత్మ, అహంకారం ఇవన్నీ ఉత్పన్నవి. కార్య జగత్తు బ్రహ్మాండం ఏదో కనిపిస్తుందో మూల ప్రకృతి ఆధారం. ఇంతవరకు ఓకేనా? ఈ బ్రహ్మాండం ఎలా తయారైంది మనం చెప్పుకున్నాం. మూల ప్రకృతి ఉంది, సత్వగుణం, రజోగుణం, తమోగుణం యుక్తమైన ప్రకృతి ఉంది. ఈ ప్రకృతి ద్వారా మహాత్మ ఈ పంచభూతాలు ఇవన్నీ ప్రక్రియ చెప్పుకుని వచ్చాం. ఇది మనకు సిద్ధాంతం. కానీ ఈ సిద్ధాంతాన్ని పూర్వపక్షి చెప్పాడు, ఇక్కడ మూల ప్రకృతి ఏం లేదండి, మీరే చెప్పారు కదా, ఒక వస్తువు, ఒక పదార్థం ఉత్పన్నమైంది, దానికి సూక్ష్మ కణాల కలయిక ద్వారా ఒక వస్తువు ఉత్పన్నమైంది. బృహత్ పరిమాణంతో యుక్తమైన ఒక పదార్థము, దానికి మూలకణం ఏ విధంగా ఉంటుందో అలాగే ఈ ప్రకృతి అని చెప్పకుండా ఇది అనుస్వరూపము. ఇది ఈ ప్రకృతి జగత్ అంతా ఏదైతే కనిపిస్తుంది, ఈ బ్రహ్మాండం కనిపిస్తుంది, అనుస్వరూపం అని చెప్పు. ఇది ప్రకృతి అని చెప్పొద్దు, ఇదంతా అనుస్వరూపం అని చెప్పు అని చెప్పాడు. ఏం చెప్పండి పూర్వపక్షి? సిద్ధాంతికి ఏం చెప్తున్నా అంటే ఇదంతా ఒక అనుస్వరూపము. అలా చెప్పినప్పుడు సరే అంటే నువ్వు అనుస్వరూపం స్వీకరిస్తే అణు అనేది ఏకదేశంలో ఉంటుంది, ఒకే స్థానంలో ఉంటుంది. ఆ ఏకదేశం అంటే ఒక
ఒక వస్తువు ద్వారా ఒకే వస్తువు ఉత్పన్నం అవుతుంది, అదే వస్తువు అన్నిటికీ కారణం కాదు. మిట్టి ఒక కుండ తయారైందంటే దీంట్లో ఆ మిట్టికి సూక్ష్మభూత కణాలు ఏంటివి? ఆ కుండకు సూక్ష్మభూత కణాలు మిట్టి. వస్త్రానికి సూక్ష్మభూతమైన కణాలు ఏంటివి? దారపు పోగులు, సూక్ష్మంగా చిన్న చిన్న దారపు పోగులు అన్నమాట. అంటే దారపు పోగుల చేత వస్త్రమే తయారవుతుంది, కానీ దారపు పోగుల చేత కుండ తయారు కాదు. ఆ దారపు పోగుల చేత ఆభూషణం తయారు కాదు. అంటే ఏ దానికి కారణమో అదే ఉత్పన్నం అవుతుంది, కానీ ఆ కారణం చేత అన్నిటికీ కారణం కాదు. అంటే అది ఏకదేశంలో ఉంటుంది. ఏ విధంగా అయితే ఆయన అనుస్వరూపం అంటే ఈ దోషం వస్తుంది. ఒకే పరిచ్ఛిన్నత్వ, దానికి ఒక లిమిట్ ఉందన్నమాట. మిట్టి ద్వారా కుండ తయారు చేస్తానే మిట్టి ద్వారా ఆభూషణం తయారు చేయలేం, మిట్టి ద్వారా వస్త్రం తయారు చేయలేం. కానీ దానికి అన్నిటికీ కారణం మూల ప్రకృతి మనం స్వీకరించినప్పుడు అప్పుడు అది యుక్తం అవుతుందన్నమాట. ఆ మూల ప్రకృతి అన్నిటికీ ఆధారం ఆ ప్రకృతి, కాబట్టి ఈ ప్రకృతి అన్నిటికీ కారణము, అంటే ఆ ప్రకృతి స్వీకరించాలి. దానికి శృతి కూడా ప్రమాణం ఉంది. తదు ఉత్పత్తి శృతేశ్చ. ఇదంతా అంధకారంలో ఉన్నప్పుడు దానికి ఒక అభివ్యక్త అవస్థ ఉత్పన్నమైంది. ఓకే, ఇలా చెప్పిన తర్వాత అంటే మూల కారణం ప్రధాన ప్రకృతి నుండి సృష్టి ఉత్పన్నమైంది. మూలు ప్రధాన ప్రకృతి నుండి సృష్టి ఉత్పన్నమైంది. కానీ మళ్ళీ పూర్వపక్షి ఏం ప్రస్తావించిన అంటే, ఇంత చెప్పిన తర్వాత కూడా ఇదంతా నువ్వు ప్రకృతి మాటి మాటికి ప్రకృతి అంటున్నావు. సిద్ధాంతం చెప్తున్నాడు పూర్వపక్షి, నువ్వు మాటి మాటి ప్రకృతి ద్వారా సృష్టి ఉత్పన్నమైంది, ప్రకృతి ద్వారా సృష్టి ఉత్పన్నమైంది అంటున్నావు. ఈ ప్రకృతి ఎక్కడ కనిపిస్తుందని? అదృశ్యత్వం. ఇదంతా కనిపించడం లేదు. ఇదంతా అందుకే ఇది కనిపించలేదు. ఆ వస్తువు కాదు. కనిపించే సృష్టి అంతా వస్తువు కాదు, ఆ వస్తువు. అందుకే ఆ వస్తువు ద్వారా సృష్టి ఉత్పన్నమైంది చెప్పు. నువ్వు వస్తువు ఈ ప్రకృతి ద్వారా సృష్టి ఉత్పన్నమని చెప్పొద్దు నువ్వు. ఇదంతా కనిపించడం లేదు, కనిపించలేదు అంటే ఆ వస్తువు ద్వారా సృష్టి ఉత్పన్నమైంది అలా చెప్పు. అప్పుడు సిద్ధాంతి చెప్పాడు, నా వస్తు సిద్ధి. అవస్తు ద్వారా వస్తు సిద్ధి ఎప్పుడు కలగదు. లోకంలో మనం ఎప్పుడు చూడలేదు అట్లా. ఏదైనా వస్తువు ఉంటే ఇంకో వస్తువు ఉత్పన్నం అవుతుంది అని చెప్పి సిద్ధాంతి చెప్పామాట. ఇక్కడ నువ్వు ఏదో వస్తువు అంటే, ఇప్పుడు ఆ వస్తువు ద్వారా సృష్టి ఉత్పన్నమైన సృష్టిని స్వీకరించాలి. ఇక్కడ అయితే నువ్వు ఆ వస్తువు సృష్టి ఉత్పన్నమైంది చెప్తున్నావు కదా. ఆ వస్తువు అనేది ఇంకో వస్తువు ఉంటే ఉత్పన్నం అవుతుంది చెప్తున్నావు. నువ్వు ఏదైతే వస్తువు అంటే ఆ వస్తువు కూడా అవస్తువే. ఏదైతే జగత్తు కనిపిస్తుందో, వస్తువు పదార్థాలు కనిపిస్తుందో అవన్నీ వస్తువులు కదా. వస్తువులే కాదు, అన్ని అభావ రూపము. ఇవన్నీ అభావ రూపము. అసలు ఏం లేదు, అంత మాయ. కనిపిస్తుంది ఒక మాయ. ఈ సృష్టి కావచ్చు, బ్రహ్మాండం కావచ్చు, పదార్థాలు కావచ్చు, ఎంత మాయ అని మళ్ళా ఇక్కడ ప్రస్తావించామట. నువ్వు మాయ అని చెప్పలేవు, అబాధాత్. ఎందుకంటే ఇవి మాయ అంటున్నావు కదా, ఇవన్నీ మనకు ప్రత్యక్ష ప్రమాణ చేత నువ్వు ఖండించలేవు దీన్ని. ఇదంతా మాయ అంటున్నావు. ఎలా మాయ అవుతుంది? ప్రత్యక్షంగా మనకు కనిపిస్తుందన్నమాట. నేత్రేంద్రియముల ద్వారా ఇదంతా మనకు ప్రత్యక్ష కనిపిస్తుంది, అనుభూతి కలుగుతుంది. ఎలా మాయ అంటావు? కాబట్టి లేదండి నీ దోషయుక్తంతో కళ్ళతో చూస్తున్నావు కాబట్టి నీకు అలా అనిపిస్తుంది. నువ్వు అలా అంటావా? అలా కూడా కాదు. నా కళ్ళలో దోషం ఉంది, అన్నిటికీ దోషం లేదు కదా. కాబట్టి దృష్ట కారణ జన్యత్వాచ, దృష్ట కారణం చేత కూడా నేను దోషయుక్తం ఉందండి నువ్వు అలా చెప్తావు, అలా కూడా కాదు. కాబట్టి కనిపించేది మొత్తం మాయ అని చెప్పి చెప్పలేవు. ఖచ్చితంగా వస్తువు ఉంది అని స్వీకరించాలి. ఎందుకంటే దానికి పుష్టికి చెప్పాడు, వస్తువు ఉత్పన్నమైందంటే ఖచ్చితంగా కారణం ఉంటే వస్తువు ఉత్పన్నం అవుతుంది. కారణం లేకుండా వస్తువు ఉత్పన్నం కాదు. కారణం ఉంటే వస్తువు ఉత్పన్నం అవుతుంది, లేకపోతే కాదు. అది చెప్పాడు. తద్ భావే తద్యోగేన తద్ సిద్ధి, అభావే తద్ అభావాత్ కుతస్తరాం తద్ సిద్ధి. ఏదైనా భావాత్మకమైనటువంటి వస్తువు ఉంటే భావాత్మకమైనటువంటి వస్తువు ఉత్పన్నం అవుతుంది. భావాత్మకమైన వస్తువు లేకపోతే భావాత్మకమైన వస్తువు కూడా ఉత్పన్నం కాదు. అంటే ఈ సృష్టి ఉత్పన్నం కావాలి అంటే కారణం ఖచ్చితంగా ఉండాలి. సామాన్య భౌతికమైన పదార్థం ఉత్పన్నం కావాలి అంటే కూడా కారణం ఖచ్చితంగా ఉండాలి అని సిద్ధాంతి ప్రస్తావించాడు. అలా చెప్పిన తర్వాత లేదండి ఇదంతా నువ్వు వస్తువు ఉత్పన్నం కావడం కోసం వస్తువుని స్వీకరించాల్సిన అవసరం, ఇదంతా కర్మ ద్వారా ఉత్పన్నమైంది. మొత్తం కర్మ అంతే. కర్మ అంటే ఇక్కడ ఏం లేదు, వస్తువు లేదు. నువ్వు కర్మ చేయి, ఏం చేయాలి కర్మ? అదే అంటున్నా. దానికి తలాతోక మొండం లేదు. కర్మ ద్వారా ఈ సృష్టి కనిపిస్తుంది. తలాతోక మొండం లేకుండా కథనం చెప్పొచ్చు కదా. అక్కడ ఏం లేదు, పదార్థం లేదు. కర్మ ద్వారా ఈ సృష్టి కనిపిస్తుంది. అందుకని ఇంత పెద్ద ప్రకృతిని నువ్వు కల్పన చేయడం ఎందుకు? భావరూపాత్మకుడి ఈ ప్రకృతిని ఊహించడం ఎందుకు? అసలుకి నువ్వు కర్మ ద్వారా ఇదంతా సృష్టి కనిపిస్తుంది. అప్పుడు సిద్ధాంతం నా కర్మ ద్వారా సృష్టి ఉత్పన్నం కాదండి. ఎందుకంటే ఇక్కడ ఉపాదాన అయోగా, ఉపాదానం లేదు అంటే కారణం లేదు. నువ్వు కర్మ అంటున్నావు కదా, నువ్వు కర్మ చెప్తున్నావు అంటే ఇక్కడ ఉపాదానం ఉంది. నువ్వు కర్మ లేకుండా ఉపాదానం లేదు అంటే కారణం లేదు.
కర్మ ఎందుకంటే నువ్వు చెప్పిన కర్మ శబ్దం చెప్తున్నావు కదా, ఆ కర్మ కూడా ఎల్లప్పుడూ ఒక వస్తువు మీద డిపెండ్ అయి ఉంటుంది, పదార్థమే డిపెండ్ అయి ఉంటుంది. ఆ పదార్థం లేకుండా నువ్వు కర్మ చెప్పే శబ్దమే అసలు ప్రశ్న యుక్తి సంగతమే కాదు. నువ్వు ఏదో కర్మ అంటున్నావు, ఆ కర్మ ఎక్కడుంది? ఉపాదానంలోనే ఉంది, అంటే కారణంలోనే ఉంది. కారణం లేకుండా అక్కడ కర్మే లేదు, పదార్థం లేకుండా అక్కడ కర్మే లేదు. కాబట్టి ఒక కర్మని ఏదైతే నువ్వు ప్రస్తావిస్తున్నావో ఆ కర్మ చేయాలి అన్నప్పుడు పదార్థం అవసరము. పదార్థం ఉన్నప్పుడే కర్మ చేయగలుగుతావు. పదార్థాన్ని కర్మని వేరు చేసి చూడలేము. పదార్థం లేకపోతే ఎంతవరకు పదార్థం ఉంటే అంతవరకు కర్మ ఉంటుంది. పదార్థం సమాప్తమైందా, ద్రవ్యం సమాప్తమైందా, అక్కడ కర్మ కూడా సమాప్తం అయిపోతుంది. కానీ కర్మకు అస్తిత్వం ఎప్పుడు వస్తుంది? ద్రవ్యం ఉన్నప్పుడే, పదార్థం ఉన్నప్పుడే దానికి అస్తిత్వం వస్తుంది, లేకపోతే అస్తిత్వం రాదు. దానికి స్వసత్తా అంటూ ఏమీ లేదు. కాబట్టి మూల ప్రకృతిని స్వీకరించాలి. మూల ప్రకృతి ద్వారా ఈ సృష్టి ఉత్పన్నమైంది అని సిద్ధాంతి యొక్క ముఖ్య ఆశయం అండి. ఒక మాటలో పూర్వపక్షి ఇదంతా ప్రకృతి, ఇదంతా ప్రకృతిని స్వీకరించాల్సిన అవసరం లేదు. మూల కారణం ప్రకృతిలో సృష్టి ఉత్పన్నమైంది కదా, అది అవసరం, ప్రకృతి అవసరం లేదు. ఇదంతా అవస్తు రూపం అని చెప్పామండి. అవస్తు రూపం కాదండి, ఇదంతా కూడా ప్రకృతి ద్వారా ఉత్పన్నమైతే సృష్టి అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావిస్తున్నాడు ఒక మాటలో. ఇది ప్రకృతి స్వీకరించాల్సిన అవసరం లేదంటే ఇది ప్రకృతి ఖచ్చితంగా స్వీకరించాలి. ప్రకృతి స్వీకరించకుండా ఏ కార్యవస్తు ఉత్పన్నం కాదు. కార్యవస్తు మనకు సృష్టి కనిపిస్తుందంటే కారణం కూడా ఖచ్చితంగా స్వీకరించాలి. ఇది మనం ఒక మాట చెప్పుకుంటాం. ఆయన వస్తువు లేకుండా ఏ కారణం, వస్తువు ఉంది కానీ కారణం లేదంటున్నాడు. లేని కారణం ఉంటే వస్తువు ఉంటుంది సిద్ధాంతి అంటున్నాడు. పూర్వపక్షి వస్తువు ఏం లేదంటే అంత మాయా, కాబట్టి వస్తువుని స్వీకరించాల్సిన అవసరం లేదు. ఏంటి వస్తువును అంటున్నామంటే వస్తువు అనేది ఎప్పుడు కారణం ఉంటేనే వస్తువు ఉంటుంది, కారణం లేకపోతే వస్తువు లేదు. అది ఒప్పించాలని సిద్ధాంతి ప్రయత్నం అంతా కూడా. అందుకే మూల ప్రకృతి ద్వారా ఈ సృష్టి ఉత్పన్నమైంది, ఇదే స్వీకరించాలి. ఇది స్వీకరించకుండా నువ్వు ఈ కార్యజగతిని, నువ్వు అస్తిత్వాన్ని స్వీకరించలేవు. అస్తువా? ఓకే అండి. సో ఇంకా నిదానంగా మనకు అర్థం అవుతుంది. అది తాత్పర్యం చెప్పిన విషయమే. ఇంకోవేళ అర్థం ఇంకేమైనా సందేహం ఉన్నా రేపు చెప్తాను, రేపు అడగండి. అస్తు. ఉన్నారా మీరు చెప్పిన వాళ్ళు ఎవరో? శ్రీకాంత్ గారు అడిగింది. ఓకే అండి, అస్తు. సో ఈ రకంగా మనం చూసాము. ఇంకేమైనా సందేహం ఉంటే రేపు చూద్దామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. నమస్తే మహోదయ. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే అండి, ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ. ఓం నమస్తే సార్.